నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ఈ రోజు మన గెస్ట్ ఎవరు అంటే ఆయన గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన చాలా మందికి సుపరిచితులే. నేషన్ నీడ్స్ హిమ్ లాగా హైందవం నీడ్స్ హిమ్ అని అంటే పర్ఫెక్ట్ గా ఉంటుందేమో. ఆయనే కరుణాకర్ గారు. మాట్లాడదాం. కరుణాకర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు కరుణాకర్ గారు? బాగున్నాను. చాలా చాలా కృతజ్ఞతలండి మీ సమయాన్ని ఇచ్చినందుకు. సో ఒక ఫైటర్ గా ముందుకు వెళ్తూ ఉన్నారు. వాట్ ఈస్ యువర్ మోటో? ఎక్కడి నుంచి వస్తోంది ఇంత ధైర్యం? ఫస్ట్ క్వశ్చన్ స్ట్రైట్ క్వశ్చన్. రెండు ప్రశ్నలు అడిగారు. మోటో అండ్ ధైర్యం రెండు చెప్పండి. మోటో చెప్పండి ఫస్ట్. మోటో అంటే మనం చాలాసార్లు చెప్పేదే, కొన్ని మతాల వల్ల భారతదేశానికి ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది అనేది మా యొక్క విశ్లేషణ కావచ్చు, ఆలోచన కావచ్చు, అభిప్రాయం కావచ్చు. ఆ మతాల బారిన పడి భారతదేశం చరిత్రలో చాలా నష్టపోయింది, భవిష్యత్తులో మళ్ళీ నష్టపోకూడదు. దానికోసం పనిచేస్తా ఉన్నాం. సో ఎప్పటి నుంచి మొదలైంది ఈ థాట్ ప్రాసెస్ మీలో? అంటే శివశక్తి ఎప్పటి నుంచి మొదలైంది అంటున్నారా? అసలు ఈ ఆలోచన మీలో ఈ ఆలోచన నాలో అయితే ఒక చిన్న వయసులోనే, ఒక 15-16 సంవత్సరాల వయసు నుంచి ప్రారంభమైంది. ఎలా స్టార్ట్ అయింది? ఏది మిమ్మల్ని ఎలా టర్న్ చేసింది ఇటువైపుగా? అదే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో జరిగింది. ఇది ఒక ప్రాసెస్. అది అంటే కొన్ని సంఘటనలు బాగా ప్రభావితం చేసాయి. వాటన్నిటి యొక్క వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్ చెప్పండి. ఏంటది మిమ్మల్ని? అంటే లేదు నేను ఫైట్ చేయాలని మీరు చాలా గట్టిగా ఉన్నారు. మీలాగా చాలా రేర్ గా చూస్తాం మీలాంటి పర్సనాలిటీస్ ని. ఏది మిమ్మల్ని టర్న్ చేసింది అంటే ఏం చెప్తారు? అంటే జనరల్ గా చరిత్రలో మీరు చూసుకుంటే ఎవరైనా సరే ఒక ఫైటర్స్, మీరు అన్నట్టు ఒక ఫైటర్స్ అనుకుంటే, వాళ్ళు దేని మీద అయితే ఫైట్ చేస్తున్నారో దానివల్ల కొంత బాధితులు అయి ఉంటారు గతంలో. అలాగే ఈ క్రైస్తవ మాఫియా వల్ల నేను బాధితున్నా అన్నమాట. ఎలా అండి? ఎలా మిమ్మల్ని బాధించింది? మా కుటుంబాన్ని మత మార్పిడి చేశారు. ఓకే. అంటే సహజంగా ఎలా అయితే ఒక క్లిష్ట సమయంలో ఎవరికన్నా కష్టాలు, రోగాలు వచ్చినప్పుడు మతాలు మారుస్తారు కదా, అలాగే మాకు మేనత్త ఒక ఆవిడ ఉండేది. ఆ మేనత్తకి ఏదో జబ్బు చేసిందని చెప్పి ఆవిడకి నయమైపోతుంది మతం మారితే అని చెప్పి మొత్తం ఫ్యామిలీని మతం మార్చారు. మతం మారితే అద్భుతం జరిగిద్ది అన్నారు. ఏం జరిగిందని చచ్చిపోయింది ఆవిడ. అది జరిగిన అద్భుతం. కానీ దానికి మించిన అత్యద్భుతం ఏంటంటే, ఆవిడ చనిపోయిన తర్వాత కూడా మా ఫ్యామిలీని అందులోనే కంటిన్యూ చేశారు. మీరు కూడా ఉన్నారు అందులో? నేను పుట్టక ముందే జరిగింది. పుట్టిన తర్వాత నా పేరు కూడా చర్చిలో పెట్టారు. కరుణాకరణ అంటే కరుణామయుడు, కరుణానిధి, ఈ పేర్లన్నీ వాళ్ళు హైజెక్ చేశారు. వాస్తవానికి అసలు యేసు సంబంధం లేదు. నేను చాలా మంది పాస్టర్లు అంటా ఉంటారు, రే నువ్వు దమ్ముంటే నీ పేరు మార్చుకోరా అంటారు. నేను ఎందుకు మార్చుకోవాలి నా పేరు? ఇది కరుణాకరుడు అనేది శివుడికి ఉన్న పేరు. బైబిల్లో ఎక్కడైనా యేసుకి కరుణాకర్ అనే పేరు ఉంటే చూపించడం మార్చుకుంటానని చెప్తాను. ఎక్కడ ఉండదు. నేను ఎందుకు మార్చుకోవాలి? వాళ్ళు హైజెక్ చేశారు. ఇప్పుడు మన సినిమాలో మహేష్ బాబు అంటాడు కదా, నిన్ను అందరినీ దత్తత తీసుకున్నాను. వాళ్ళు హైజాక్ చేసినవన్నీ కూడా నేను మళ్ళీ రికవరీ చేయాలని ఫిక్స్ అయిపోయి అన్ని కూడా దత్తత తీసుకున్నాను అనమాట. రైట్. ఎట్లా అండి ఇప్పుడు 15 years అప్పుడు అంటే మీరు పుట్టినప్పటి నుంచి కూడా అందులోనే ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా చాలా ప్రభావం ఉంటుంది మీ ఫ్యామిలీ మీద, మీ మీద. ఎట్లా బాధింపబడ్డారు? ఏం జరిగింది అంతలా మిమ్మల్ని? అంటే మీకు విరక్తి పుట్టేలాగా లేదు నాది ఇది కాదు అని చెప్పి మళ్ళీ మీరు ఇందులోకి వచ్చేసారు, మన దాంట్లోకి వచ్చేసారు కాబట్టి అసలు ఏం జరిగింది? అంటే కొన్ని సంఘటనల్లో ఉదాహరణ 2-3 చెప్తాను. చెప్పండి. మా ఇంటికి వాళ్ళు ఏదో ప్రార్థనా కూటంలో పెట్టడానికి వచ్చేవాళ్ళు అప్పుడప్పుడు. నాకు ఊహ తెలిసిన తర్వాత వచ్చి ఏదన్నా 4 మంచి మాటలు చెప్పాలి, వాళ్ళ దేవుడి గురించి చెప్పాలి కదా. దేవుళ్ళని తిట్టేవాళ్ళు. హిందూ దేవుళ్ళని తిట్టేవాళ్ళు. దేవుళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉంటాయి, ఆయుధాలు ఉంటే వాళ్ళు పాపులను చంపుతారంట, మనందరం పాపులం అయితే మనల్ని చంపటం ఏంటి, ఇలాంటివి చెప్తా ఉండేవాళ్ళు. నాకు అర్థమయ్యేది కాదు. యేసు గురించి మంచిగా చెప్పొచ్చు కదా, వీళ్ళందరూ చెప్తే అర్థమయ్యేది కాదు. సరే, తెలియకుండా వాళ్ళ ప్రభావానికి లోనైపోతాం. లోనైపోయి నాలో కూడా విషబీజాలు పడినాయి. అవి ఎంతవరకు వెళ్ళాయంటే, పోతురాజు విగ్రహాలను ఉంటాయి ఈ వుడ్డుతో చేసినటువంటి, వాటిని కాలుతో తన్నాను నేను చిన్నప్పుడు. ఒక చిన్న పిల్లోడు అంటే ఆ వయసులోనే అంత విషబీజాలు పడ్డాయి నాకు. తర్వాత నాతో ఉండేటువంటి కొంతమంది క్రిస్టియన్ ఫ్రెండ్స్ కావచ్చు, ఆ క్రిస్టియన్ సమాజంలో ఉండేవాళ్ళు కొంతమంది చేసే కామెంట్స్ కావచ్చు, అనవసరంగా దేవాలయాలను చూస్తే అసహ్యం, నెగిటివ్ కామెంట్స్ చేస్తారు. విగ్రహాలు చూస్తే అసహ్యం. ఎందుకు ఇంత ద్వేషం వీళ్ళకి?
నా చుట్టూ ఉన్న వాళ్ళలోనే ఇంత విషపూరితంగా ఉంటే మొత్తం భారతదేశ వ్యాప్తంగా కరెక్ట్. ఎలాంటి ఆలోచనలు కలుగుతున్నాయి వీళ్ళలో? అంటే ఈ చర్చిల్లో ఏం నూరిపోస్తున్నారు? ఇన్ని లక్షల మందిని, కోట్ల మందిని ఏ విధంగా తయారు చేస్తున్నారు వీళ్ళు? రైట్. మరి భవిష్యత్తులో ఇది ఎంత ప్రమాదకరంగా మారిపోతుంది అనేది ఆ తర్వాత నాకు అర్థమయ్యి దీన్ని మనం నిరోధించాలి ఏ విధంగా అయినా సరే అని ఒక కృత నిశ్చయంతో ముందుకెళ్తున్నాం. రైట్. సో ఫస్ట్ టైం మరి మళ్ళీ హైందవంలోకి రావాలి అనుకున్నప్పుడు ఎవరి డెసిషన్? మీ ఇంట్లో ఫస్ట్ మీదేనా డెసిషన్, లేకపోతే మీ అమ్మగారు మీ నాన్నగారు వాళ్ళ రియాక్షన్? నాదేనండి. మీదే డెసిషన్. రియాక్షన్ ఏంటి ఇంట్లో వాళ్ళ రియాక్షన్? మా నాన్నే కొంచెం బాగా అడ్డం చెప్పారు. మా అమ్మకి అసలు స్వతహాగా ఇష్టం లేదు. ఇష్టం లేదు. ఆవిడని కొంచెం బలవంతంగా ఈ దైవారాధన మానిపించి చర్చిలోకి Alright. తీసుకెళ్లేవాళ్ళు. తర్వాత నేను కొంచెం పెరిగి పెద్ద నా సపోర్ట్ వచ్చిన తర్వాత ఆవిడ ఈజీగానే బయటకు వచ్చేసారు. మా నాన్నే కొంచెం అటు ఇటు తటపటాయించి మళ్ళీ తర్వాత నార్మల్ అయిపోయారు. ఇప్పుడు ఏంటి మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్? మీరు ఇంత గట్టిగా ఫైట్ చేయటం అనేది చూస్తూ ఉన్నాము. అసలు మీలాగా ఉండాలి, ప్రతి ఇంట్లో ఒకళ్ళు ఉండాలి అని కోరుకునేటటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు హైందవుల్లో చాలా మందికి. ఎట్లా ఇంట్లో అంటే ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు విలేజ్ కాబట్టి వాళ్ళకి పూర్తిగా అసలు నేను చేసే పని ఏంటో కూడా పూర్తిగా తెలియదు వాళ్ళకి. యూట్యూబ్ ఫోన్లు ఉన్న వాళ్ళందరికీ తెలుస్తారుగా మీరు. అంటే ఏదో బాగా మాట్లాడుతున్నాడు, 10 మంది మెచ్చుకుంటున్నారు, అంతవరకే తెలుసు. కంటెంట్ పూర్తిగా అర్థం కాకపోవచ్చు, ఏదో మంచి పనే చేస్తున్నాడు అని ఒక అభిప్రాయం తప్ప డీటెయిల్డ్ గా వాళ్ళకి అర్థం కాదు. కాకపోతే సహజంగా తల్లిదండ్రులకు ఉండేటటువంటి కొన్ని ఎక్స్పెక్టేషన్స్, పెళ్లి, ఉంటాయి కదా, పిల్లలు, ఇవన్నీ కాపురం, ఇవన్నీ ఉండాలి కదా అనే ఉంటాయి. అవన్నీ మనకు సెట్ కదని చెప్తాను. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారు. ఓకే, ఒక పర్సనల్ క్వశ్చన్, ఎంత మీ వయసు? సంబంధాలు చూస్తారా? మీరు చేసుకోనని ఓపెన్ గా చెప్తే ఇంకేం చూస్తాం. ఎంత మీ వయసు? 30+. 30+. ఎందుకు చేసుకోని అంటున్నారు పెళ్లి? వాట్ ఈస్ ద రీజన్? రీజన్ అంటే దీంట్లో దాపరకం ఏమీ లేదు. ఇప్పుడు నేను చేస్తున్న పనికి పెళ్లి చేసుకుంటే చాలా ప్రతిబంధకం అవుతుంది. ఇప్పుడు నా వ్యక్తిగతంగా అది ప్లస్సా మైనసా, మంచిదా చెడ్డదా పక్కన పెడితే చేసే పని ఆగిపోద్ది. నేను రెండింటిని హ్యాండిల్ చేయలేను. సో దృఢ నిశ్చయంతోనే ఉన్నారు డెఫినెట్ గా. దృఢ నిశ్చయంతో అని కాదు కానీ క్లారిటీతో ఉన్నా. ఆబ్వియస్ గా తెలుగులో చెప్పాను నేను అంతే. సో క్లారిటీతో ఉన్నారు. వచ్చే అమ్మాయి ఇబ్బంది పడటము, పిల్లలు ఇబ్బంది పడటం, ఆల్రెడీ మీ వీడియోస్ లో నేను చూసాను. నీ పెళ్ళంతో నువ్వు ఎలా పడుకుంటావో చూస్తాను అని ఒకడెవడో మీకు ఫోన్ చేసిన, మళ్ళీ నాకు పెళ్ళి అవ్వలేదు నేను పడుకోవడం అంటారా, ప్రశాంతంగా పడుకోవడం ఏంట్రా అని మీరు అనటం, ఇవన్నీ చూసాను. భలే అసలు భలే మీ చమత్కారాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. భలే సెన్స్ ఆఫ్ హ్యూమర్ సూపర్ ఉంటుంది. దాని గురించి కూడా మాట్లాడదాం. సో జస్ట్ ఇట్లా మరి మీ తల్లిదండ్రులు కూడా బాధపడుతూ ఉన్నారు, ఇప్పుడు కరెక్ట్ ఏజ్ లోనే ఉన్నారు, అయినప్పటికీ వద్దు అని డిసైడ్ అయ్యి ఉన్నారు, పెళ్లి చేసుకోరు. అయితే చేసుకోరా? నరేంద్ర మోదీ గారి లాగా అవ్వాలనుకుంటున్నాను అనమాట. అందుకని బ్యూటిఫుల్. నరేంద్ర మోదీ గారు అంటే అక్కడ ప్రధానమంత్రి అవడం కాదు, దేశం కోసం అంకితం. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఎప్పుడైనా మరి మార్పు తీసుకొచ్చేటటువంటి పరిస్థితులు వస్తే, అలాంటి పర్సన్ ఎవరైనా వస్తే అప్పుడేం చేస్తారు? అంటే దైవికంగా అలాంటి పరిస్థితి వస్తే అప్పుడు ఆలోచించవచ్చు. ఏదో మీకు బుధ మహర్దశ మొదలవుతోంది కదా. మీరు ఎక్కడ ఫాలో అవుతున్నారు? ఫాలో అవుతున్నా. మీకు ఆఫ్ ద రికార్డ్ చెప్పాను కదా మీ ఫ్యాన్ అని. నేను మీ ఫ్యాన్ ని, మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. ఫేస్బుక్ లో కూడా నేను సరదాగా కొన్ని రాసుకునే ఉంటాయి, అవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు అడిగారండి నాకు కొంచెం సరదాగా అడుగుతున్నాను. రైట్. అయితే ఈ మత మార్పుల గురించి మీరు అందులో నుంచి బయటకు వచ్చారు కాబట్టి, రీసెంట్ గా కూడా నాకు కొన్ని నేను జనరల్ గా మాట్లాడుతూ ఉంటాను, భక్తి ఛానల్ నేను రన్ చేస్తున్నాను కాబట్టి నాకు ఒక కాల్ వచ్చిందండి. ఒక ఆవిడ ఇక్కడ స్టేట్స్ నుంచి కాల్ చేశారనమాట. సో వాళ్ళ మదర్ పరమ రామ భక్తురాలు, ఆవిడ్ని మార్చేశారు. ఇలాగే మీలానే, మీ ఇట్లా మేనత్తలో ఎవరో రిలేటివ్స్ అనమాట. కంటిన్యూస్ ఫాలోఅప్ చేస్తూ ఆవిడ బుర్ర తినేసి లిటరల్లీ ఆవిడ్ని మార్చేసి, ఇప్పుడు పిల్లలు కూడా నువ్వు చెప్పినటువంటి మాట వినట్లేదు కాబట్టి నువ్వు పిల్లలతో మాట్లాడద్దు, పిల్లలకి భర్తకి నాకు అసలు సంబంధం లేదు అన్నది నింపి, బుర్రలో నింపి, ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకోకుండా ఆ బిడ్డ మిస్ అవుతోంది. నా తల్లి నాతో మాట్లాడట్లేదు, లేకపోతే ఎట్లా, మాకేంటి పరిష్కారం అని చెప్పి ఆవిడ రీసెంట్ టైమ్స్ లో నేను విన్నది. ఇట్లా చాలా మంది ఉన్నారండి, స్టక్ అయిపోయి ఉన్న వాళ్ళు, లేకపోతే ఫ్యామిలీస్ చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు. వాళ్ళకి ఏంటండి మార్గం ఏంటి? ఇక్కడ నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు వాళ్ళు ఎలా తల్లికి పిల్లల నుండి దూరం చేశారు కదా, దీనికి మూలం ఏంటనుకుంటున్నారు మీరు? ఏమై ఉండొచ్చు? వాళ్ళు వీక్ మెంటాలిటీ అనుకోవచ్చు. ఎవరు వీక్ మెంటాలిటీ? అంటే ఎవరైతే మారారో వాళ్ళదా? కాదు కాదు, మార్చే వాళ్ళు స్ట్రాంగ్ గా, మార్చే వాళ్ళని ప్రేరేపించేది ఏంటి?
టబ్బా? బైబిల్. బైబిల్. అంటే నేను ఆ విషయం డీటెయిల్ గా చెప్తే అసలు దేని మీద పని చేస్తున్నా, ఎందుకోసం పని చేస్తున్నా మీకు అర్థమైంది ఇక్కడ. యేసు గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే 2 ప్రశ్నలు నేను కూడా అడుగుతాను మిమ్మల్ని. నాకు కృష్ణుడి గురించి అడిగితే ధారాళంగా చెప్పగలను కానీ ఐ హావ్ నో ఐడియా. అందుకే మేము పని చేయాల్సిన అవసరం ఎంత ఉందన్నమాట. యేసు గురించి మీకు తెలియదు. తెలియదు. ఇప్పుడు వాళ్ళు ప్రచారం చేసిన ఒక 4-5 వాక్యాలు ఉంటాయి. నిన్ను వలె నీ శత్రువు నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువుని కూడా ప్రేమించు. గోడల మీద 4-5 వాక్యాలు రాస్తారు. కానీ ఒరిజినల్ గా బైబిల్లో ఉండే యేసు గురించి మీరు తెలుసుకుంటే షాక్ అవుతారు. యేసు ఏమంటాడంటే, నా దగ్గరకు వచ్చి నీ తల్లిదండ్రులను కనుక నువ్వు ద్వేషించకపోతే నాకు శిష్యుడు కాదు నువ్వు అంటాడు. వాట్ నాన్సెన్స్ అండి అసలు. ఇది బైబిల్లో ఉందో లేదో పాస్టర్ అడగండి. ఇది ఓపెన్ గా వీడియోలో వెళ్తుంది కదా, ఇది తప్పని పాస్టర్ చెప్పమనండి. ఇది ఏ ఒక్క పాస్టర్ అయినా ఏ గోడ మీద రాశాడా? నా దగ్గరికి వచ్చి నీవు నీ తల్లిదండ్రులను ద్వేషించకపోతే నాకు శిష్యుడు కాదు, ఏ పలానా మత్తయి సువార్త యేసు అని రాయాలి కదా. ఎందుకు రాయరు? ఇప్పుడు కృష్ణుడివి రాముడివి లేనివి కూడా రాస్తారు కదా, క్రియేట్ చేస్తారు కదా. యేసు ఎందుకు దాచేస్తున్నారు? కృష్ణుడిని రాముడిని లేనివన్నీ తీసుకొచ్చి విమర్శించినప్పుడు యేసుని దాచిపెట్టుకుని మీకు నచ్చినవి ప్రచారం చేస్తారా? ఇప్పుడు సరే మీరు చెప్పిన పాయింట్కి వస్తాను. ఆ తల్లిని బిడ్డలకి వేరు చేశారు కదా, దానికి ఈ వాక్యం చూపిస్తారనమాట. అంటే నీ ఫ్యామిలీలో ఎవరైనా సరే, నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డలైనా, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులైనా, మన దేవుడికి అనుకూలంగా లేకపోతే వాళ్ళని వదిలిపెట్టేయి. ఇది బైబిల్లో యేసే చెప్తున్నాడు అని చెప్పి వాక్యం తీసి చూపిస్తారు. ఇప్పుడు నాకే ఇది చెప్తే నేను ఫస్ట్ వాడి చెంప పగలకూడదా? ఫస్ట్ విషయం విన్నవాడిది తప్ప, చెప్పేవాడిది తప్ప? 2000 సంవత్సరాల నుంచి మొత్తం ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఒక పుస్తకంలో ఉందండి. ఇది ఒక దైవ గ్రంథంగా భావిస్తున్నటువంటి ఒక పుస్తకాన్ని పట్టుకుని ఇలాంటివి చేస్తున్నారు. కరెక్టే ఉంది, కరెక్టే. నేను అడిగేది ఏంటంటే, అది విన్నవాడిది తప్ప, చెప్పిన వాడిది తప్ప. ఇప్పుడు నా దగ్గరికి వస్తే నేను వినను కదా, నేను ఒప్పుకోను కదా. నేను ఫస్ట్ మాతృదేవో భవ పితృదేవో భవ అని నా బ్రాటప్ లో ఉంది. అది వదిలేసి నువ్వు తల్లిదండ్రులను వదిలేయనంటే విన్న నాకు బుద్ధి ఉండాలిగా. ఇక్కడ మీరు మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉన్నారు, కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఆ తల్లి అంత స్ట్రాంగ్ గా ఉండకపోవచ్చు. చూపించగానే అమ్మో దేవుడు మరి ఆయన చెప్తున్నాడు, మరి వినకపోతే నరకానికి పోతానేమో భయపడిద్ది. నరకానికి పోవటం కంటే పిల్లల్ని వదిలేసుకోవటం ఈజీ కదా అనుకోవచ్చు. వీక్ మైండెడ్ చాలా ఉంటారు కదా, అందరూ మనకులాగా ఉండరుగా. ఇదేంటో ఎట్లా చెప్పేవాడు దేవుడు ఎలాగ అవుతాడు అని మనకు అనిపిస్తుంది. చాలా మందికి దేవుడు ఏదైనా చెప్తాడు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ నీడ్ ఏదైతే ఉందో, అదర్ సైడ్ ఆఫ్ జీసస్ అని చెప్పి ఒక పుస్తకం రాశాను నేను. ప్రపంచానికి తెలియని యేసు. తెలియకుండా ఎందుకు మిగిలిపోయాడు బైబిల్లో? పాస్టర్లు చెప్పట్లేదు కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నా. నేనేమంటానంటే, మీరు ఒరిజినల్ బైబిల్ చెప్పి, ఒరిజినల్ యేసుని చెప్పి, నచ్చితే తీసుకోమని చెప్పాలి. ఉన్నవి దాచేసేసి, లేనివి క్రియేట్ చేసి, హిందుత్వం మీద ద్వేషాన్ని నూరిపోసి, మతాలు మార్చి, మతం మార్చిన తర్వాత వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ మీరు మా వీడియోలు చూస్తారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది. అంతే కదా, 10% దశం భాగాలు విన్నారు కదా. మరి ఈ వీడియోలు చూడక ముందు మీకు ఆ విషయం తెలుసా? తెలియదు కదా. సాక్ష్యం చెప్పాలి. నేను ఎదుర్కొన్నానండి. ఇది అందరూ ఎదుర్కొంటారేమో. నాకు ఒక స్కిన్ డిజీజ్ తో నేను బాధపడ్డాను. సుమారుగా 10 years ఏవో బాధపడ్డాను. అప్పుడు మరి మన హైందవుల్లో మన బ్రాటప్ లో ఏముంది? ఈశ్వరుడు సర్వాంతర్యామి అని మనం భావిస్తాం. ఇందుగలడు అందులేడని సందేహం వలదు అని అన్నప్పుడు నమ్మాము. ఈశ్వరుడు ప్రతి పుట్టలోను, చెట్టులోను, అన్నిట్లోనూ ఉన్నాడని నమ్ముతాం. వరాహిదేవి మరి వరాహ రూపంలో ఉంటే దేవుడని మనం కొలుస్తాం. సో మన బ్రాటప్ లో ఉంది కాబట్టి ఈ కష్టం నుంచి ఎలా బయటపడాలి? 10 years నేను చాలా మదన పడ్డాను. ఎట్లా బయటపడాలంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ తీసుకెళ్లారనమాట. చర్చికి తీసుకెళ్తే నేను సండే ఒక రోజు వెళ్ళా. చర్చ్ కాదు అది, సమ్ షెడ్, అక్కడ ఇక్కడ గణపతి కాంప్లెక్స్ దగ్గర షెడ్ లో అనమాట. సో నేను ఏమిటిది సండే ఏం మాట్లాడుకుంటారు వీళ్ళని చెప్పి వెళ్ళాను. బ్యాక్ కూర్చుని వింటున్నా. వాడు ఎప్పుడైతే వేరే దేవుళ్ళు కాదు అనగానే నాకు బుర్ర తిరిగిపోయి ఇది పెద్ద దరిద్రం అన్నాడు 100% అన్నాడు. బుర్ర తిరిగిపోయి ఈ దరిద్రాలన్నీ మనకెందుకు నాయన అని చెప్పి నేను బయటకు వచ్చేసాను. బట్ తర్వాత వాళ్ళు ఏదో ఆయిల్స్ ఇవ్వటము, ఆయిల్ పెట్టుకోండి, ఇదేదో ఏమంటారు దాన్ని, ఏదో నేను ప్రేయర్ చేసిస్తున్నాను కాబట్టి తగ్గిపోతుంది, ఇట్లాంటివి ఏవో ట్రై చేశారు. తర్వాత ఒక ఆవిడ నన్ను సిస్టర్ అని పిలుస్తూ చాలా నన్ను అంటే మీకు తగ్గిపోవటం కోసం నేను మిమ్మల్ని ప్రేయర్ లో పెట్టాను, మా టీం అందరూ ప్రేయర్స్ చేస్తున్నారు, మీకు ఫాలో అప్ అండి ఎంత పర్ఫెక్ట్ ఫాలో అప్ లో ఉంటారంటే 10% చాలా గట్టిగా ఉంది కాబట్టి వాళ్ళ ఫాలో అప్స్ కూడా అలాగే ఉంటాయి. కొత్తగా వచ్చిన వాళ్ళ మీద బాగా కాన్సంట్రేషన్ చేస్తారు డెఫినెట్లీ. సో నన్ను ఫాలో అప్ చేసి మేము ఇలా ప్రేయర్ చేసాం, మీకు ఇప్పుడు ఎలా ఉంది అని అంటే తగ్గింది ఎప్పుడు లేదు, నాకు ఎప్పుడు తగ్గలేదు. చెప్పేదాన్ని అలాగే, నాకేం తగ్గలేదు.
తగ్గలేదండి, తగ్గలేదండి. మీకు తగ్గిపోతుంది. నేనైతే సరే మీకు తగ్గట్లేదు అంటున్నారు కాబట్టి ఇంకొంచెం స్ట్రాంగ్‌గా నేను ప్రేయర్స్ చేస్తాను. మీకు తగ్గితే మీరొచ్చి సాక్ష్యం చెప్తారా? ఏమిటి ఈ సాక్ష్యాలు చెప్పడం ఏమిటి? నేనేమన్నా నేరం చూసానా? ఘోరం చూసానా? ఈ సాక్ష్యాలు నాకు ఈ సాక్ష్యాలొద్దు. మీరు తగ్గించడాలొద్దు. మీరు నన్ను వదిలేయండి అని నేను వదిలించుకుంటాను. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. సో మీరు కూడా బాధితురాలే. నేను నేను నా దరిదాపుల దాకా వాళ్ళు బాధితురాలు రాలేదు. అంటే బాధింప వలేశారు, పడలేదు. పడలేదు. ఉమ్. ఇట్లా జరిగింది నా త్రుటిలో లైఫ్ తప్పిన లో. ప్రమాదం అంటారు కదా, మీరు కొంచెం మెంటల్లీ వీక్ గా ఉంటే వేసేవాడు. త్రుటిలో తప్పిన ప్రమాదం. ఆ ప్రమాదం ఎలా తప్పింది అంటే నేను నా కృష్ణుడిని, నా రాముడిని నేను బలంగా నమ్ముతున్నాను. వాళ్ళు ఏదో ఒక రూపం నా కృష్ణుడు ఖచ్చితంగా నాకు ఒక పాత్ చూపిస్తాడని నేను నమ్మాను గట్టిగా. తర్వాత నేను ఆలోచించా, ఎందుకు నేను ఇలా ఆలోచిస్తున్నాను? కష్టం అనేది వస్తుంది, రోగమే కదా తగ్గుతుంది కదా, స్కిన్ డిజీజే కదా తగ్గుతుంది కదా అని మెల్లమెల్లగా ఈ సాక్ష్యాలు చెప్పడం ఏంటండి? సాక్ష్యాలు అంటే క్రియేటెడ్ దొంగ సాక్ష్యాలు ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్లుగా మీరు ఏదో ఒక ఇబ్బందికర పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళారు, మీరు ఆల్రెడీ మళ్ళీ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటూ ఉండొచ్చు. ఒక పక్క ట్రీట్మెంట్ అవుతుంది, తీసుకుంటారు కదా. నేను వెళ్ళలేదు సాక్ష్యం చెప్పడానికి, ఎక్కడికి వెళ్ళలేదు, ఓ షెడ్కి వెళ్ళాను అంతే. అయితే ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కూడా కొన్ని తగ్గుతాయి కదా, అప్పుడు వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు, దీని వచ్చి సాక్ష్యం చెప్పంటారు. లేదా జూనియర్ ఆర్టిస్టులు తీసుకొచ్చి సాక్ష్యాలు చెప్పేస్తారు. ఏంటంటే అద్భుతాలు 2000 సంవత్సరాల నుంచి వీళ్ళు జనాలు ఎలా మోసం చేస్తున్నారంటే మిరాకిల్స్. ఇది చాలా పెద్ద విషయం. ఈ మిరాకిల్స్ పేరుతో జనాలను అట్రాక్ట్ చేస్తున్నారు. అట్రాక్ట్ అంటే ఇది ఒక మార్కెటింగ్ సిస్టమ్ అన్నమాట. మీరు జాయిన్ అవ్వండి, ఇంకొక ముగ్గురిని జాయిన్ చేయించండి. చైన్ సిస్టమ్ దానికి ఎలాంటి ఎరేస్తారంటే పరలోకమందు నీ ప్రతిఫలం అధికమగును. అసలు ఏంటి ఆ పరలోకంలో ప్రతిఫలం ఎలా ఉంటుందో, అధికమయ్యేది ఏంటి నాకు అర్థం కాదు ఇప్పటికీ. ఉండేది ఒకటే స్వర్గం అన్నట్టుగా చెప్తారు. పరలోకంలో నీ ప్రతిఫలం అధికమగును అంటే 2 వైన్ బాటిల్స్ ఎక్కువ ఇస్తాడు, నాకు అర్థం కాదు. అంటే ఇంకో నలుగురిని జాయిన్ చేపిస్తే అక్కడ నిన్ను బాగా చూసుకుంటాడు యేసు. లేదా నువ్వు దేవుడికి లెక్క చెప్పాలి. నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు ఒక్కడవే రక్షించబడితే సరిపోయిద్దా? నీ చుట్టుపక్కల వాళ్ళని లాగొద్దా? నీ ఇంటి వెనకాల లాగొద్దా? వాళ్ళందరిని వదిలేస్తావా అని చెప్పి నిన్ను అక్కడ నిలదీస్తాడు యేసు. అప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు? అంటే యేసుకి అదే పనిలో ఉంటాడు, నా మతంలోకి అందరిని తీసుకురండి, నా మతంలోకి అందరిని తీసుకురండి అని చెప్పి అక్కడ కూర్చొని మొత్తుకుంటా ఉంటాడు. ఆ విధంగా ఈ చైన్ సిస్టమ్ అనేది బిల్డ్ చేస్తారు వీళ్ళు. కల్వరి సతీష్ అయితే కొన్ని వాగ్దానాలు రాపిస్తాడు అనమాట. దాంట్లో ఒక వాగ్దానం ఏంటంటే ప్రతి నెల దేవుని మందిరానికి ఒక కొత్త వ్యక్తిని నడిపిస్తానని చెప్పి ప్రామిస్ చేయాలి. అందరూ నెలకొకటి మతం మార్చాలి. ప్రతి నెల క్రమం తప్పకుండా దశంభాగాలు చెల్లిస్తా అని చెప్పి ప్రామిస్ చేయాలి. ప్రతి ఆదివారం కానుకను సమర్పిస్తాను ప్రామిస్ చేయాలి. ఇట్లా కొన్ని వాగ్దానాలు రాపిస్తారు, సంతకాలు పెట్టిస్తారు. అలా ఉంటది. పెట్టే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకోవాలి, అసలు మనం ఏం చేస్తున్నాం, వాట్ ఈస్ అవర్ అంటే థాట్ ప్రాసెస్ ఎలా ఉంది మనది అనేది డెఫినెట్ గా ఆలోచించుకోవాలి. రైట్, స్ట్రాంగ్. బైబిల్లో వాళ్ళని గొర్రెలు అంటారు. కొంతమంది ఐక్యూ లెవెల్స్ నిజంగా అలాగే ఉంటాయి. ఇందులో తప్పే ఉంది అనే విధంగా అసలు మనం ఫైట్ చేసేది ఎంత మొత్తుకునేది వాళ్ళ కోసమే. మాకేంటి, మేము ఇష్టపూర్వకంగానే దోపిడీకి గురవుతున్నాం, నీకేంటి బాధ అన్నట్టుగా మాట్లాడతారు. మనకి ఏం చేయాలో అర్థం కదా. ఎగ్జాక్ట్లీ. అయితే ఇందాక నేను అడిగినటువంటి ప్రశ్న ఇప్పుడు ఆల్రెడీ అలా స్ట్రక్ అయి ఉన్నారు. కొన్ని కాల్స్ కూడా నేను విన్నానండి. అంటే ఆల్రెడీ బాప్టిజం తీసేసుకుని మళ్ళీ అక్కడ ఏదో మరి కష్టాలన్నీ తీరిపోతాయన్న ప్రామిస్ లో ఇంకోటో ఏదో చేస్తే వెళ్ళిపోతారు. బట్ మాకు ఇక్కడ మేము ఇమ్మలేకపోతున్నాం, మేము మళ్ళీ వెనక్కి రావాలనుకుంటున్నాం, కానీ వెనక్కి రావడానికి మళ్ళీ వీళ్ళు భయపడుతున్నారు. ఆబ్వియస్ గా భయపడతారు. రావడానికి భయపడిన వాళ్ళు వెళ్తే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. మరి వెనక్కి స్టక్ అయి ఉన్న వాళ్ళు ఎలా వెనక్కి రావాలి? మీరు ఘర్వాపసి చాలా అద్భుతంగా చేస్తూనే ఉన్నారు, బట్ అలా మెంటల్లీ ఎలా వాళ్ళు స్ట్రాంగ్ అవ్వాలి, ఎలా బయటకు రావాలి? అంటే వాళ్ళకి ఏదన్నా భయాలు ఉన్నాయి మాకు వెనక రావడానికి అని చెప్పి మనల్ని కాంటాక్ట్ అయితే వాళ్ళ భయాలని మేము పోగొడతాం. అంటే ఏవైతే ఉన్నాయో ఆ సందేహాలు మనం క్లారిటీ ఇస్తాం. కానీ మాతో మాట్లాడడానికి కూడా భయపడితే మనం ఏం చేయలేం. అసలు మన దాకా రావాలి కదా. సో మీరైతే ఇప్పుడు మీ ఛానల్లో కనిపిస్తున్నటువంటి నంబర్స్ కి కాల్ చేస్తే మీరు హెల్ప్ చేస్తారా? ఖచ్చితంగా. గర్వాపసికి హెల్ప్. ఇప్పుడు మనం గర్వాపసి అని చెప్పి వీడియోలు చేస్తున్నాం, చాలా కొద్ది మంది మాత్రం బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. చాలా మంది ఇంటర్నల్ గా చేంజ్ అవుతున్నారు. అంటే వాళ్ళు ఎందుకని మరి ఓపెన్ గా చెప్పలేకపోతున్నారు? అంటే అప్పటిదాకా వాళ్ళ చుట్టుపక్కల ఈ ఫ్రెండ్ సర్కిల్లో, రిలేటివ్స్ లో చాలా గొప్పగా చెప్పుకొని చాలా కొన్ని కామెంట్స్ చేసి ఉంటారు, మేము నమ్మిందే సత్యము, మీరు అంతా ఫేక్ అని చెప్పి. ఇప్పుడు అదంతా ఒట్టిదే బోటకు అని చెప్పి తేలిన తర్వాత కాస్త ఇబ్బంది పడతారు. అందువల్ల మళ్ళీ ఎందుకు, లేదా చుట్టూ ఉండే క్రిస్టియన్ ఫ్రెండ్స్ లో
మళ్ళీ మేము బయటకు వచ్చి మాట్లాడితే వీళ్ళకి శత్రువు అవుతాము అది కూడా అని ఉంటుంది కొంతమందికి కదా. భయాలు ఉంటాయి. ఉమ్. కాకపోతే మనకి థ్యాంక్స్ చెప్తారు అంతే. ఉమ్. మీ వల్ల మేము నిజం తెలుసుకున్నాం, ధన్యవాదాలు అని చెప్తారు. బయటకు వచ్చి మాట్లాడమంటారు. కొంతమంది ఫోన్ కాల్స్ రికార్డ్ చేసి అంతవరకు పర్మిషన్ ఇస్తారు, ఫోన్ కాల్ వరకు పెట్టండి. ఇప్పుడు మన అవన్నీ ఎందుకు రికార్డ్ చేసి పెడుతున్నాం, ఫోన్ కాల్స్ అయినా వీడియోస్ అయినా అంటే, ఇప్పుడు వాళ్ళు ఏవైతే దొంగ సాక్ష్యాలు, ఇప్పుడు నేను యేసు మతంలోకి వచ్చాను, నాకు అవి జరిగిపోయింది ఇవి జరిగిపోయింది అని చెప్తున్నారో, మొత్తం డంప్ యార్డ్ లాగా యూట్యూబ్ ఓపెన్ చేస్తే కుప్పలు కుప్పలుగా ఉంటాయి ఇవన్నీ. వాటి వల్ల చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం Yeah. ఉంది. కాబట్టి అసలు ట్రూత్, వాస్తవాలు ఏంటి, అందులోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎలాంటి బాధలు పడ్డారు, ధైర్యంగా మళ్ళీ వాటన్నిటిని, ఆ బంధనాలన్నింటినీ తెంచుకుని బయటికి ఎలా రాగలిగారు, ఇవి వాళ్ళ అనుభవాలు చెప్తే, ఈ సాక్ష్యాలు కాదు వాళ్ళ అనుభవాలు చెప్తే, దానివల్ల ఇంకొంతమంది ఇన్స్పైర్ అవుతారు. డెఫినెట్లీ ఎంతో కొంత ధైర్యం అయితే ఖచ్చితంగా నింపుతుంది. ఏంటి ప్రొసీజర్ ఏముంటుందండి గర్భాపిసికి? మా దగ్గర ప్రొసీజర్ అంటూ ఏం లేదు. అంటే మీరు అనేది వైదికంగానా? వైదికంగా ఏమైనా ఉంటుంది? అదే అలా ఏం లేదండి. నేనేం చెప్తానంటే, మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకోండి. క్షమార్పణ ఎలా చెప్పాలి? మరి క్షమాపణ చెప్పాలి కదా. తప్పు అంటే చేసినప్పుడు. క్షమాపణ అంటే కొంతమంది మతం మత్తులో ఉన్నప్పుడు దైవదోషం చేస్తారు. దానికే క్షమార్పణ. ఆ. మన కృష్ణుడు మనకి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఇది చెయ్యి, ఇలా చెయ్యి అని భగవద్గీతలో చెప్పాడు. నువ్వు ఏదైనా చెయ్యి, కానీ ఇది మాత్రమే చెయ్యి అని చెప్పి ఉన్నాడు, దిశానిర్దేశం చేశాడు. కానీ ఇలా మీరు అన్నట్టుగా దైవదూషణ చేసినప్పుడు మన మనసు చెప్తూ ఉంటుంది, ఆనాడు ఇలా తిట్టావు, మళ్ళీ వచ్చి మరి స్వామిని మొక్కటం అంటే అదేం ఆషామాషి విషయం కాదు కదా. అవును. ఎలా క్షమాపణ చెప్పాలి స్వామికి? అంటే ఏ స్వామిని తిట్టారో ఆ దేవాలయానికి వెళ్ళి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పమని చెప్తాను. అంతకు మించి మనం చేసేది ఏం లేదు. ఇప్పుడు మన దైవం, మన దేవుడు అంత కఠినంగా ఏం ఉండడు కదా. తండ్రి కదా, క్షమిస్తాడా? అంతే, ఖచ్చితంగా. అంటే ఆయన స్థాయిలో మనం ఏంటంటే తెలియక తప్పు చేసిన బిడ్డలు లాంటి వాళ్ళం. కాబట్టి మన మీద ఆయన పగ తీర్చుకోవటం ఉండదు కదా. ఎగ్జాక్ట్లీ. పగ, నీ పిల్లల మాంసాన్ని నీ చేతే తినిపించేది అలాంటివి ఏమి ఉండవుగా. అసలు మీకు భయం. అది ఈ మధ్య తెలిసిందండి, మీలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తుంటా. అంటే బాలకృష్ణ లెవెల్లో డైలాగ్ చెప్పారు మీరు. ఏదో ఈ వాక్యం ఏదో ఉంటుందంట. అసలు నేను అవాక్ అయిపోయా, ఏమిటి ఇలా ఉంటుందా, ఇవి చదువుకుంటారా వాళ్ళు పిల్లలు? అసలు చచ్చి బ్రతుకుతుంది తల్లి బిడ్డని కనడానికి, కనిన తర్వాత ఆ బిడ్డ మాంసాన్ని తినిపిస్తావా? ఇది ఏంటి అసలు, ఏంటిది, ఏమిటి రొచ్చు అనిపించిందండి. దీని గురించి చెప్పండి. ఇది బ్లాక్ మెయిలింగ్. అంటే నేను ఒక విషయం చెప్తాను ఇక్కడ. మనకి దైవం ఉనికి ఆనవాళ్ళు అనేవి కలియుగంలో ప్రత్యక్షంగా లేవు. అంటే మానవాతీత శక్తులు ఉన్నాయా లేవా అనే విషయం మీద ఇప్పటికీ చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. సైంటిఫిక్ గా రుజువులు లేవు అంటారు. కానీ దైవం, మానవాతీత శక్తులు ఉన్నాయి అని చెప్పడానికి ఒక రుజువు ఏంటంటే, ఈ కలియుగంలో కనపడేటువంటి పాషాణ మతాలు. ఎలాగనంటే, ఈ పాషాణ మతాలు కలియుగంలో పుడతాయని చెప్పి ఇవి పుట్టక ముందే పూర్వమే భాగవతంలో చెప్పారుగా. అంటే వాళ్ళు ఏదైతే కొన్ని లక్షణాలు చెప్పారో, మానవుల ఆయు ప్రమాణాలు తగ్గుతాయి, వాళ్ళ మేధో సామర్థ్యం తగ్గుతుంది, చిన్న చిన్న ప్రలోభాలకు లోనవుతారు, ధర్మం గాడి తప్పుతుంది, అధర్మానికి ఎక్కువ ఆకర్షితులు అవుతారు. ఈ లక్షణాలన్నీ అందులో ఉన్నాయిగా. మీరు ఆ బైబిల్ దేవుడి లక్షణాలు అవన్నీ చూస్తే కలిపురుషుల లక్షణాలు సమానంగా ఉంటాయి. అంటే మనుషుల్లో ఉండేటటువంటి ఆశా భయాలని ఆసరాగా చేసుకుని కొన్ని మత సిద్ధాంతాలు రాశారు. మన దేవుడిని నమ్ముకుంటే మీకు అనంతకాలం పాటు అనంతమైన మేలు చేస్తాడు, తరతరాలకి నేను ఆశీర్వదిస్తాడు, ఈయనకి విధేయుడివై ఉండాలి, ఇంక ఈయన తప్ప వేరే దేవుని మొక్కకూడదు. ఇక ఇక్కడ ధర్మం అధర్మం ఉండదు. ఇక్కడ నువ్వు ధార్మికంగా జీవించాలి, కొన్ని విలువలతో జీవించాలి, నీ చుట్టూ ఉన్న సమాజంలో నువ్వు ఎలా బ్రతకాలి, ఇవి ఉండవు. నువ్వు ఈ దేవుడిని మొక్కాలి, ఇంకొక దేవతల వైపు నువ్వు తిరగకూడదు. ఇంకా మొత్తం బైబిల్ ప్రస్తావన అంతా ఇదే మొత్తం ఇదే ఉంటుంది. మీరు ఏ పేజీ తీయండి, మీరు బైబిల్లో పొల్లబెట్టి ఓ పేజీ తీయండి, అందులో నిన్ను సంపుతాను అరుకుతాను లేకపోతే ఓల్డ్ టెస్ట్మెంట్ లో. అంటే న్యూ టెస్ట్మెంట్ లో కూడా చాలా వరకు ఉంటాయి. ఎందుకు ఇన్ని సంస్కరణలు చేస్తున్నారు? ఇవన్నీ దాచిపెట్టడానికేనా? ఎవరు? ఇప్పుడు బైబిల్లో బోల్డ్ అన్ని సంస్కరణలు, ఇప్పుడు ఒక రకరకాల పుస్తకాల్లోనే రకరకాల మార్పులు వస్తున్నాయి కదా, ఒక గ్రంథంలోనే. ఎందువలన ఇన్ని మార్పులు వస్తున్నాయి బైబిల్ కి సంబంధించి? అంటే రకరకాల వెర్షన్స్ ఉన్నాయి. అదే ఇన్ని వర్షన్స్ ఉండడం ఏంటి అసలు? ఇవన్నీ డెనామినేషన్స్ అన్నమాట. ఒక డెనామినేషన్ లో కొన్ని బుక్స్ ఉంటాయి. డినామినేషన్ అయిపోతుందా కొన్నాళ్ళ తర్వాత? 30,000 డెనామినేషన్స్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవంలో. కానీ ఒక డెనామినేషన్ వాళ్ళ ప్రకారం ఏంటంటే, మిగిలిన వాళ్ళందరూ నరకానికి పోతారు క్రైస్తవంలోనే. వాళ్ళు క్రైస్తవులు అయినప్పటికీ ఈ డెనామినేషన్ లో ఉన్న వాళ్ళు మాత్రమే స్వర్గానికి వెళ్తారు, మిగిలిన వాళ్ళందరూ నరకానికి పోతారు. అంటే అంత ఐక్యూ లెవెల్స్ తక్కువగా ఉంటాయి వాళ్ళకి. ఎంతసేపు కూడా దీని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు బైబిల్ అంటే ఒక పుస్తకం కాదు, అది కొన్ని పుస్తకాల సముదాయం, కలెక్షన్ ఆఫ్ బుక్స్ అంటారు.
మరి ఎలాంటి అంటే ఒక ధర్మం లేదు, ఒక నైతిక విలువలు ఏమీ లేని ఈ బైబిల్ ఇన్ని దేశాలలో ఎలా చలామణి అవుతుంది? ఇంతమంది ఎలా దాన్ని ఫాలో చేస్తున్నారు ఆ దీని మతాన్ని మీద ఇప్పుడు కానీ మేము దీన్ని గాని? పుస్తకం రాస్తున్నాం. క్రైస్తవం ఎలా వ్యాపించింది అని. హ్మ్. హ్మ్. ఫస్ట్ ఇజ్రాయెల్‌లో స్టార్ట్ అయింది. హ్మ్. ఇజ్రాయెల్‌లో తరిమేశారు. హ్మ్. యేసు శిష్యులు 12 మంది కదా! అందులో ఒకడు యేసుని పట్టిచ్చేసాడు. తర్వాత సూసైడ్ చేసుకున్నాడు అంటారు. హ్మ్. మిగిలిన 11 మందికి పౌలు అనేవాడు తోడయ్యాడు. ఈ 12 మంది కలిసి ఇజ్రాయెల్‌లో యేసుని దేవుడిగా, దేవుడి కుమారుడిగా చిత్రీకరించే పని చేశారు. యూదులు నమ్మలేదు. వాళ్ళందరిని ఎక్కడ కనపడితే అక్కడ తన్నారు. వీళ్ళు తర్వాత ఇజ్రాయెల్ బయటికెళ్ళిపోయారు. బయటికెళ్ళిపోయి అక్కడ కన్వర్ట్ చేయటం మొదలుపెట్టారు. దానికి ప్రధానంగా వీళ్ళకి 2 విషయాలు అడ్డం వచ్చినాయి. ఇశ్రాయేలీయులకు తప్ప అన్యులకు సువార్త చెప్పకూడదు అనేది వాళ్ళకొక రూల్ ఉంది. యేసే చెప్పిందది. హ్మ్. దాన్ని బ్రేక్ చేసి అన్యులకు కూడా సువార్త చెప్పమని యేసు నాకు కల్లా కనపడ్డాడని చెప్పి పేతురు చెప్పాడు. హ్మ్. పేతురు అనే శిష్యుడు. తర్వాత అన్యులు సుంతి చేసుకోవడానికి ఇష్టపడల. అంటే యూదులకి సుంతి ఆచారం ఉండేది. ఈ మతంలోకి వస్తే సుంతి చేయాలని చెప్పి వాళ్ళందరికీ హ్మ్. అది ప్రాథమిక నియమం. హ్మ్. అంటే ఈ ఇజ్రాయేల్ కాని వాళ్ళని అన్యులు అంటారు అక్కడ బైబిల్‌లో. హ్మ్. వాళ్ళు ఒప్పుకోవట్లేదని చెప్పి ఆ రూల్‌ని కూడా సడలించేశారు. హ్మ్. సుంతి చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి. అంటే వేరే వాళ్ళని కన్వర్ట్ చేయడానికి కొన్ని సడలింపులు, మినహాయింపులు చేసుకొని వీళ్ళని వేరే వాళ్ళని ట్రాప్ చేయడం మొదలుపెట్టారు. హ్మ్. అక్కడి నుంచి ఇక ఎలా స్ప్రెడ్ అయిందనేది మొత్తం అంతా హింసే. అంతా హింస, రక్తపాతం. హ్మ్. అంటే ఇంతలా ఇన్ని దేశాలలో ఇంత ఫాలోయింగ్ ఉండడానికి గల కారణం ఏంటి అంటే అప్పుడు ఏం రోమ్ చెప్తారు? సామ్రాజ్యం. హ్మ్. రోమ్ సామ్రాజ్యంలో వీళ్ళు అడుగుపెట్టిన తర్వాత వీళ్ళు స్ప్రెడ్ అవ్వడానికి ఒక 300, 400 సంవత్సరాలు పట్టింది. అంత హ్మ్. ఈజీగా అవ్వలేదు. హ్మ్. ఒక 4, 500 సంవత్సరాల పాటు వీళ్ళు ఇది ఒక చైన్ లింక్ సిస్టమ్ అని చెప్పా కదా! హ్మ్. హ్మ్. ఒకడిని యాహ్! మార్చిన యాహ్! తర్వాత ఇంకొకడిని మార్చాలి, ఇంకొకడిని మార్చాలి. యాహ్! ఈ ఈ తరం గతించక ముందే ఆయన వచ్చేస్తాడు. మన తరంలోనే వచ్చేస్తున్నాడు. స్వర్గానికెళ్ళిపోతాం. ఇలాంటివి కొన్ని కొన్ని చెప్పి అద్భుతాల పేర్లు చెప్పి, దొంగ సాక్ష్యాల పేర్లు చెప్పి, హ్మ్. ఇలా కొంతమందిని ట్రాప్ చేస్తూ మెల్లగా ఒక 10, 15% వాళ్ళు పెరిగారు. హ్మ్. పెరిగిన తర్వాత వీళ్ళు అటాక్స్ మొదలుపెట్టారు. అంటే వేరే దేవాలయాల మీద అటాక్స్ చేయడం గాని, వేరే మత గ్రంథాలని ఇక ద్వేషించడం గాని, ఈళ్ళేంటంటే అప్పటిదాకా అణిగిమణిగి ఉన్నవాళ్ళు ఒక 10, 15% చేరుకున్న తర్వాత ఇక ఒరిజినల్ వికృత స్వరూపాలు బయటకొచ్చినాయి. రైట్. ఆ తర్వాత అట్లా విశృంఖలంగా మారిన తర్వాత ఈ ఈ రాజ్యంలో అతను అధికారం నిలబడాలంటే అతను కాన్స్టాంటినోపుల్ అనే చక్రవర్తి మతం మారాడు. హ్మ్. ఆ క్రైస్తవులందరి సపోర్ట్ అతనికి ఉంటుందని చెప్పి. అక్కడి నుంచి ఆ రోమ్ సామ్రాజ్యం ఎప్పుడైతే అధికారికంగా క్రైస్తవాన్ని అధికారిక మతం చేసిందో అక్కడి నుంచి అక్కడ అది బలోపేతం అనేది మొదలుపెట్టింది. హ్మ్. 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 అక్కడి నుంచి ఐరోపా, హ్మ్. ఆస్ట్రేలియా, అమెరికా మొత్తం ఏ ఖండంలో అడుగుపెట్టినా అక్కడ హింస, రక్తపాతం తప్ప వీళ్ళు చెప్తున్న ప్రేమ, శాంతి ఎక్కడ కనపడవు. మీరు భూతద్దం వేసి వెతకండి. హ్మ్. హ్మ్. ఆఫ్రికా వెళ్ళండి. 3, 4 కోట్ల మందిని చంపేశారు. బానిసలను చేసి. వాళ్ళందరికీ గొలుసులు కట్టి లాక్కుపోయారు. కుక్కలను లాక్కెళ్ళేవాళ్ళు. అమెరికాలో పూర్వం ఇప్పుడున్న క్రిస్టియన్స్ గాదు. రెడ్ ఇండియన్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళందరిని సుమారు ఓ 10 కోట్ల మందిని చంపేశారు. ఆస్ట్రేలియా మూలవాసులను చంపారు. ఈ మధ్య పోపు అందరికి క్షమాపణలు చెప్తూ తిరుగుతున్నాడు. ఎందువలన? వాళ్ళు చేసిన అకృత్యాలకి ఇప్పుడు క్షమాపణ చెప్తున్నారాళ్ళు. పూర్వం మా క్యాథలిక్స్ అంటే మా క్రైస్తవులు ఈ దేశ మూలవాసుల్ని కెనడా వెళ్లి క్షమాపణ చెప్పాడు. దాని మీద వీడియో కూడా చేశాను. హ్మ్. వాళ్ళ అధికారికంగా వెబ్‌సైట్‌లో క్షమాపణ పత్రం పెట్టాడు. వాళ్ళ అస్తిత్వం మీద ఇదేమి ఇంపాక్ట్ చూపించదా ఇలా క్షమాపణ చెప్తే? అంటే మేము రియలైజ్ అవుతున్నాం, పశ్చాత్తాపపడుతున్నాం. దేవుడు మాకిచ్చిన గొప్ప మారు మనసు. అందులో గూడా పాజిటివ్. దాన్ని కూడా పాజిటివ్‌గా చెప్పుకుంటారాళ్ళు. అబ్బా! టాలెంటెడ్ దానికి అండి. కూడా ఏం చెప్తారు? హ్మ్. మా యేసు ఇలా చెప్పలేదు. యేసు హ్మ్. హ్మ్. ఆయన ఆసరాగా అర్థం చేసుకొని చేసుకున్న వాళ్ళు అలాగా. ఆ! హ్మ్. హ్మ్. ఇంకొంతమంది మనుషులు చేశారు తప్ప యేసు ఇలా చెప్పలేదు. కానీ బైబిల్ ప్రోత్సహించింది. హ్మ్. బానిసత్వాన్ని ప్రోత్సహించింది. ఇతర మతస్థుల మీద దాడుల్ని ప్రోత్సహించింది. హ్మ్. హింస, దారుణమైన అకృత్యాలన్నిటికి కారణం బైబిలే. నేను స్టాంప్ ఎందుకంటే ఇప్పుడు ఇలాంటివి ఓపెన్‌గా చెప్పకపోవటం వల్ల కొన్ని వందల సంవత్సరాల నుంచి భారతీయుల్ని అటు ఇటు కాని జాతిగా మార్చేశారు. అన్ని మతాలు సమానం అనే పేరుతో, అన్ని దేవుళ్ళు మంచే చెప్తారనే పేరుతో, సినిమాల్లో కొంచెం మెసేజ్ ఉన్నప్పుడు క్లైమాక్స్‌లో హీరో డైలాగులు చెప్తాడు. మనిషిని చంపమని ఏ మతమో చెప్పదు అంటాడు. చెప్పిందిరా దరిద్రుడా! హ్మ్. చెప్పింది బైబిల్. కాబట్టే చంపుతున్నారు. ఇంకొక మతం లేదా? ఆ మతంలో మరి ఎందుకు చంపుతున్నారు? తీవ్రవాదానికి మతం లేదంటాడు. ఎందుకు లేదు? ఉంది కదా! తీవ్రవాదులు మరి చంపేటప్పుడు ఏ పేరుతో పిలుస్తున్నారు? అవును. అల్లాహు అక్బర్ ఎందుకంటున్నారు? యాహ్! ఇప్పుడు కనపడుతున్న సత్యాలను మాట్లాడడానికి కూడా వీళ్ళకి వణికిపోతుంది. ఒక మత్తులో ఒక సెక్యులర్ మత్తులో మొత్తం భారత జాతి యావత్తుని ఉంచేసేసి
రాజ్యాంగాలు ఇలా చేశాయి అని అంటే ఒప్పుకుంటారా? అంటే కొన్ని ఒక వర్గం వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కులు కానీ, వాళ్ళకి ఇచ్చేటటువంటి ఇంపార్టెన్స్ కానీ, డెఫినెట్‌గా ఎంతో కొంత పిరికితనాన్ని తీసుకొచ్చింది రాజ్యాంగం అనంటే మీరేమంటారు? రాజ్యాంగం కాదు కానీ రాజకీయ నాయకులు ఉమ్. ఈ అంటే రాజ్యాంగంలో రాసుకున్నటువంటి విషయాల వల్లనే వాళ్ళు ఆ వెసులుబాటు ఉండవాళ్ళే బట్టే కదా రాజకీయ నాయకులు మార్చుకుంటారు కదా. ఆహా, ఉమ్. ఇప్పుడు ఎలా? ప్రభుత్వం మేనిఫెస్టో అనేది రాజ్యాంగానికి సంబంధం లేదు. రాజ్యాంగం అనేది మౌలిక సూత్రాలను ప్రతిపాదిస్తుంది. ప్రతిపాదిస్తుంది. అవును. కానీ ప్యాకేజీలని రాజ్యాంగం ఇవ్వదు. ఉమ్. వీళ్ళేంటి రాజకీయ నాయకులు ప్యాకేజీలు ఇస్తారు. పలానా వర్గానికి మేము సంక్షేమం కల్పిస్తాం అంటారు. అలా కల్పించడం రాజ్యాంగం ఏం చెప్పదు. ప్రజా సంక్షేమం గురించి మాట్లాడుతుంది తప్ప ప్రత్యేకం ఒక వర్గం గురించి మాట్లాడదు. రాజకీయ నాయకులు ఏంటి పలానా వర్గానికి మేము కొమ్ము కాస్తా ఉంటారు. వాళ్ళ ఓటు బ్యాంక్ వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం. యా యా. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమవుతుంది, హిందువులందరూ ఒక వర్గంగా లేరు. కాబట్టి హిందువుల గురించి, హిందూ ఓటు బ్యాంక్ గురించి ఎవరు మాట్లాడరు. హిందువుల్లో ఇప్పుడు రకరకాల కులాలు ఉంటాయి. కులాల వారీగా ఓటేస్తారు, ప్రాంతాల వారీగా ఓటేస్తారు. వాళ్ళందరూ గంప కొత్తగా ఒక మతం ప్రాతిపదిక మీద ఓటేస్తారు. కాబట్టి పలానా ముస్లిమ్స్కి మేము ఇది చేస్తాం, పలానా క్రైస్తవులకి ఇది చేస్తాం అంటారు. రాజకీయ నాయకుల్లో ఉండే దౌర్భాగ్యం ఇది. కాకపోతే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. హిందూ ఓటు బ్యాంక్ కూడా తయారవుతుంది. దాన్ని తయారు చేయాలి అనేది మా లక్ష్యం. కరెక్ట్ కరెక్ట్. అయితే ఈ కేసెస్ గురించి నేను మాట్లాడితే కనుక అట్రాసిటీ కేసెస్ డెఫినెట్ గా ఒక రోల్ ని ప్లే చేస్తున్నాయి. ఒకవేళ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే పర్యవసానాలు చాలా గట్టిగా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి కదా. దాని రీత్యా కూడా మనం నోరు విప్పకుండా ఎవడి పాపాన వాడైపోతాడు అనేది కూడా ఒకటి ఉంది. దాని తర్వాత ఎందుకు వచ్చిన పెంట మీద రాయేయటం అనే థాట్ ప్రాసెస్ లో ఇట్లా రకరకాలు దాన్ని పిరికితనంగా కూడా కొన్ని వర్గాల వాళ్ళు అభివర్ణిస్తూ ఉంటారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? అంటే వాళ్ళు కేసులు పెడుతున్నారు. వాళ్ళ మీద అంటే మరి గట్టి గట్టి కేసులు పెట్టటాలు మీ మీద ఉన్నాయి కేసులు? నా మీద పెట్టారు, ఉన్నాయి. కాకపోతే చట్టాలు పూర్తిగా వాళ్ళకే అనుకూలంగా లేవు. లేవు. ఇప్పుడు మతం మారిన వాడికి ఎస్సీ హోదా ఉండదు. అందుకని వాడు అది మార్చుకోరు. వాళ్ళు హిందూ అని చెప్తారు. హిందూ అని చెప్తాడు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, మతం మారి కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతారు హిందువుల మీద. ఎట్లా వర్తిస్తుంది? ఎలా వస్తుంది? క్యాస్ట్ సర్టిఫికెట్ లో అది మారలేదు కదా. బీసీసీ అవ్వాలి కానీ క్యాస్ట్ సర్టిఫికెట్ లో ఎస్సీ ఎస్టీ అని ఉంటుంది. ఎస్సీ అని పెట్టుకుంటారు. ఎస్సీ. చాలా చోట్ల జరిగేది ఇది. అతను క్రిస్టియన్ అని చెప్పి మనం సాక్ష్యాలు తీసుకెళ్లి ఒక ఎంఆర్ఓ ఆఫీస్ లో సబ్మిట్ చేసి దాని మీద ఫైట్ చేస్తే ఖచ్చితంగా పోద్ది. కానీ అసలు ఈ విషయం చాలా మందికి తెలియక ఇప్పుడు మొన్న జాన్వాడ ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో ఒక సంఘటన జరిగింది. ఒక చర్చి మీద దాడి జరిగిందని చెప్పి గోలగోల చేశారు. అసలు విషయం ఏంటి అంటే అక్కడ రోడ్డుని ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఆ చర్చి ఒక రోడ్డు మీదకి వచ్చినటువంటి ఆ కన్స్ట్రక్షన్ కొద్దిగా లోపలికి తీసుకోమని చెప్తే వాళ్ళు ఇక్కడ కాదు మాకు అక్కడ దాకా ఉందని చెప్పి గొడవ పెట్టుకున్నారు. గొడవ పెట్టుకుని ముందు వాళ్ళే అటాక్ చేశారు. తర్వాత ఏదో ఒక జరుగుతుంది కదా కొట్టుకున్నారు. వాళ్ళందరూ ఎస్సీలు అంట, కానీ వాళ్ళందరూ క్రైస్తవులు కదా. ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారు వెళ్ళి. క్రైస్తవులకి ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టే రైట్స్ ఎక్కడ ఉన్నాయి? లేవు కదా. ఇప్పుడు ఆ విషయం పోలీసులకి తెలుసు. అంటే ఇక ప్రాబ్లం ఏంటంటే చాలా మంది ప్రభుత్వాధికారుల్లో కూడా నాలెడ్జ్ ఉండదు. మీరు క్రిస్టియన్స్ కదా, మీరు ఎలా ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతారు అని చెప్పి అది చల్లదని చెప్పాలి. చాలా మంది అధికారులకే నాలెడ్జ్ ఉండదు. అంటే ఇక్కడ చట్టాలని మనం సమర్థవంతంగా వినియోగించుకుంటే గనక మనకే ఫేవర్ గా ఉన్నాయి. కాకపోతే దీని మీద పనిచేసేవాళ్ళు తక్కువ హిందుత్వంలో. సో మీ మీద కేసెస్ ఉన్నాయా? కొన్ని ఉన్నాయి. ఎంత ఖర్చు అవుతుంది ఆ కేసులకు సంబంధించి? ఎంత వచ్చు నెలకి? అంటే నెలకి అని కాదు కానీ గంప కొత్త కింద పెట్టేసుకున్నారా? నడుస్తా ఉంటాయి. లాయర్ గారు ఎవరో ఒక ఆయన ఉన్నారు, ఆయన చూసుకుంటూ ఉంటారు. ఆయన ఎప్పుడన్నా అటెండ్ అవ్వాలి అంటే ఎప్పుడు వెళ్ళి కనపడి వస్తూ ఉంటాను అంతే. కానీ ఎప్పుడు అనిపించదండి ఏంటి నేను ఇంత ఫైట్ చేస్తున్నాను, ఈ ఇబ్బందులు ఏంటి, ఈ కేసులు ఏంటి? అంటే ప్రిపేర్ అయి ఉన్నాం కదా. ప్రిపేర్ అయి ఉన్నారు. సో స్ట్రాంగ్ గా. మనం ప్రిపేర్డ్ గా లేకుండా ఇక్కడికి వచ్చి ఇదేంటి అనుకోవట్లేదు. అనుకోవచ్చు కానీ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన సందర్భంలో ఏదో ఒక వన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో అనిపించవచ్చు కదా, డబ్బులు ఇలా అనవసరం ఇది వేరే వాటికి యూజ్ అవ్వచ్చు అని అనిపించడం ఇట్లాంటిది ఎప్పుడైనా? తప్పనిసరి, ఇవి అనవసరం అనుకో, మ్యాండేటరీ. అది ఉంటాయని ముందు కేసులు పడతాయి. ఖచ్చితంగా మీరు లీగల్ ఎక్స్పెన్సెస్ కొన్ని పెట్టుకోవాలి పక్కన. ఇలా మాట్లాడాలి అనుకుంటే ధైర్యంగా మాట్లాడాలి. రైట్. అయితే ఇలా మీలాగా ఎవరినైనా నేను ఇంటర్వ్యూ చేయటం అంటే రాధా మనోహర్ దాస్ గారిని ఇంటర్వ్యూ చేయటం, లలిత్ కుమార్ గారిని చేయటం, ఇప్పుడు మిమ్మల్ని చేయటం, నాకు ఒక కాల్ వచ్చిందండి. లలిత్ గారి ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఒంగోలు నుంచి ఒక పాస్టర్ కాల్ చేశారు. ఇంకా వాళ్ళ మాటలు ఎలా ఉంటాయో తెలుసు కదా, చక్కగా సంస్కారవంతంగానే
ఇంచుమించు మాట. పాస్టర్ మీకు చేశాడా? ఏది ఇంటర్వ్యూలో ఉండగా చేశాడా, తర్వాత చేశాడా? తర్వాత వీడియో పోస్ట్ అయిపోయిన తర్వాత మీ నెంబర్ చూసి, ఎలా ఇచ్చారు? నా ఆఫీస్ నంబర్కి, ఓకే ఓకే. నాకు ఆఫీస్ నంబర్ ఉంది కదా, దానికి కాల్ చేసి ఏమనుకుంటున్నావు నువ్వు ఇంటర్వ్యూస్ చేస్తున్నావు, నీకేం తెలుసు అసలు బైబిల్, నాకేం తెలియదు అందుకే వాళ్ళని అడుగుతున్నా అంటే, వాళ్ళని ఎందుకు అడుగుతున్నావు నన్ను అడుగు అని. సరే అయితే మీరు రండి, ఒంగోలులో ఉంటా అంటున్నారు కదా, మీరు రండి ఇక్కడికి, హైదరాబాద్ వచ్చినప్పుడు నా ఆఫీస్ అడ్రస్ పెడతాను, లొకేషన్ వచ్చి మనం మాట్లాడదామని అంటే, తెలుసుకోవాల్సింది నువ్వు కాబట్టి నువ్వే ఒంగోలు వచ్చి మా ఇంటికి వచ్చి కార్ పంపించి నన్ను తీసుకొని పికప్ చేసుకో వస్తాను అంటూ తను కాల్ చేసి కొంత బెదిరించే ప్రయత్నం చేశాడు. నేను ఎట్లా తీసుకోవచ్చండి ఇట్లాంటి కాల్స్ ని, ఇకపై కూడా వస్తాయేమో, మరి ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నా కదా, మా ఫార్వర్డ్ చేసేయండి, ఎవరు కాల్ చేసినా మాకు ఎట్లా హ్యాండిల్ చేస్తారు మీరైతే? నేను మాట్లాడతాను. అంటే నాకు కూడా కొంచెం సరదాగా ఉంటుందిలేండి, వాళ్ళతో మాట్లాడతా ఉంటే అప్పుడప్పుడు బోర్ మాట్లాడుతూ ఉంటాను, అవి రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తా ఉంటాను, రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తుంటారు. అప్లోడ్ చేస్తాను. మొన్న ఈ మధ్య ఒకటి ఫోన్ చేసి నేను మొక్కలుగా నరికేస్తా అన్నాడు, రికార్డ్ చేసి పెట్టాను. ఎవరో పొలిటీషియన్ అయినా పొలిటీషియన్. అసలు ఎంతమంది వస్తారో తెలిసిన ఈ ఆఫీస్కి, రారా బాబు భోజనానికి ఏర్పాటు చేస్తాను, రావట్లేదు అది. అంటే బెదిరిస్తే భయపడిపోయే స్టేజ్ లో ఉన్నాం అనుకుంటారు వాళ్ళు. మొన్న ఇంకొకటి ఫోన్ చేశాడు, మన అంటే ఒక లేడీ ఒక ఆవిడ మాట్లాడితే ఆవిడ బూతులు తిట్టాడు, దాని మీద కేసు ఫైల్ చేసాం, వాడి ఉద్యోగం పోయింది, అరెస్ట్ చేశారు. అతను నిజంగానే కత్తి పద్మారావు గారి అబ్బాయా, కొడుకునని చెప్పాడు కదా? బాబాయ్ అవుతాడు అన్నాడు, మనకెందుకు బాబాయ్ అవటం, కొడుకు వరుసే కదా. అవునవును, బాబాయ్ అవుతాను. నిజమేనా అది? అంటే వాడి ఇంటి పేరు కూడా కత్తే. అయ్యో, ఒక ఊరు వాళ్ళందరూ, మరి ఇంటి పేరు అంటే ఊరి పేరు కదా, మరి అలా అనుకుంటే కత్తి అని అంటే చాలు. ఇంకా అంత పౌరుషంగా రోషంగా మాట్లాడాడు కదా, అంటే వీళ్ళ నాన్న అంటే ఎంత రోషం వచ్చింది అంత రోషం వచ్చింది. మరి మన రాముడిని అంటే మనకు మాత్రం కోపం రాకూడదు కదా. అమ్మ మీకు వచ్చిన కోపం అయ్యి బాబాయ్ నెక్స్ట్ లెవెల్ అండి. మీరు అంటూనే ఉన్నారు ఆ వీడియో చూసినంతసేపు, నేను మొత్తం వీడియో చూశాను. అసలు ఘోరాతి ఘోరంగా తను అంత నీచాతి హేయంగా మాట్లాడటం అనేది చాలా అసహ్యకరమైనటువంటి వీడియో అది. అట్లా చాలా సందర్భాల్లో మాట్లాడాడు, చాలా సార్లు మాట్లాడాడు. బ్రాహ్మణ ఏంటంటే అసలు వాడిని ఎవరు కూడా టార్గెట్ చేయలేదు, ఇప్పటిదాకా ఎందుకని చేయలేదు, ఏంటి అతనికి కులం కార్డు పెట్టుకున్నారు. నేను ఒక కులం కార్డు పెట్టుకున్నాను, ఒక కులానికి నాయకుడిని నేను, నా జోలికి వస్తే మా కులం రియాక్ట్ అయింది. నిజంగానే అలా రియాక్ట్ అయ్యి కొన్ని ఛానల్స్ మీదకి రాళ్ళు విసరటాలు, అటాక్ చేయడాలు చాలా గట్టిగా జరిగింది అని నేను విన్నాను, దానికి సంబంధించిన వ్యక్తులు. మరి ఎట్లా అండి, ఎట్లా హ్యాండిల్ చేయాలి ఇట్లాంటి వాళ్ళని? అసలు తన గురించి అంత పెరిగి వాళ్ళం ఉన్నామా మనము అని అనిపిస్తూ ఉంటుంది నాకు. క్షాత్రం చచ్చిపోయింది అదే నాకు అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళంత దారుణంగా వాడు రాముడిని మాట్లాడిన తర్వాత, ఇప్పుడు మన వాళ్ళు నేను వాడి మీద వీడియో చేయబోతున్నాను అన్న తర్వాత కొంచెం పద్ధతిగా మాట్లాడాలి, వాడు కులం కార్డు పెట్టుకుంటాడు, రకరకాలుగా టార్గెట్ చేస్తాడంటే, ఇప్పుడు రాముడిని అన్ని మాటలు అన్న తర్వాత మనం విని బ్రతికుండి ఏం సాధించాలి? అసలు ఈ స్థాయిలో మనకు సమాధానం చెప్పలేకపోతే ఏంటి ఇప్పుడు ఈ బతికి మనం ఏం సాధించాలి, ఏదైతే తేల్చుకుందాం అని చెప్పి నేను ఇంకా ఘాటుగా మాట్లాడడం మొదలుపెట్టాను. చాలా చాలా రియాక్ట్ అంత రోషం ఆ క్షాత్రం ఈ జాతిలో చచ్చిపోయిందా ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. మీరు మొత్తం అసలు పూర్వం మన చరిత్ర చూస్తే ఎంతమంది ఎన్ని త్యాగాలు చేస్తే ఇప్పుడు ప్రజెంట్ మనం చక్కగా బొట్టు పెట్టుకోగలుగుతున్నాం, దేవాలయాలు మిగిలి ఉన్నాయి, దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోగలుగుతున్నాం. అంతమంది ప్రాణాలను లెక్క చేయకుండా తృణప్రాయంగా చిట్టికేసినట్లు అట్లా ఈజీగా అట్లా ప్రాణాలను వదిలేశారు కదా. స్వార్థం పెరిగిపోయింది, లేకపోతే అదే ఇందాక కూడా అన్నట్టు పెరిగితనం పెరిగిపోయింది, దాని వలన ఇదంతా జరుగుతుందని అనుకోవచ్చా? స్వార్థం అదే ఏదన్నా కానీ నేను బాగున్నాను, నా ఫ్యామిలీ బాగుంది, మనకెందుకు వచ్చింది, ఎక్కడో తగలబడుతుంది, నాకెందుకు, మా ఇంటి దాకా వచ్చినప్పుడు మా ఇంటి దాకా రాదనుకుంటున్నారు వీళ్ళు. బట్ అసలు ఏ మొహం పెట్టుకుని మళ్ళీ ఆ దేవాలయానికి వెళ్తారు, ఏ మొహం పెట్టుకుని స్వామిని చూస్తారు? ఇప్పుడు అన్నని విన్నాం మనం, బాధ అనిపిస్తుంది. చాలా మంది బాధపడ్డారు ఆ వీడియోలు చూస్తాను, అతను మాట్లాడినటువంటి విధానాన్ని చూసి. మనకు అనిపించాలి కదా, మనకంటూ మనస్సాక్షి ఉంది కదా, ఎలా స్వామిని వేడుకుంటాం, మనం ఎలా కోరుకుంటాం, అసలు ఎలా చూస్తాం ఆయనని అనేది ఎందుకని మన వాళ్ళల్లో లోపించింది అనుకో. అంటే వీళ్ళ అసమర్థతని చేతగా ఎంతనని ఎలా వీళ్ళు కప్పిపుచ్చుకుంటారంటే, మేము ఉదారవాదులం, సహనం అన్న పేరు మీద అన్ని మతాలని సమానంగా చూస్తాం, మేము ఏ మతాన్ని కూడా వ్యతిరేకం, ఏ మతాన్ని వ్యతిరేకించో మనం చెప్పట్లా, మన మీద దాడి చేసేవాడిని ఎదుర్కోవాలి కదా, అది నీ కనీస బాధ్యత కదా. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద, మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ మీద ఎవరో అటాక్ చేస్తున్నారు, నేను అందరినీ మానవ జాతిని అంతా ప్రేమిస్తానని చెప్పి అక్కడికి వెళ్ళి డైలాగులు చెప్తాడా? ఫ్యామిలీ జోలికి వస్తే డైలాగులు చెప్పడుగా, అది కప్పిపుచ్చుకోవటం అనమాట. ధైర్యం లేకపోవడం కూడానండి. కరుణాకర్ గారు ఇందాక నుంచి అడుగుతున్నా, ఎలా పెంచుకోవాలి ధైర్యం చెప్పండి, మీరు అది మాత్రం చెప్పట్లేదు. అంటే సినిమాల్లో అయితే కొంచెం గొడ్డు కారం తింటే రోషం వస్తుందని చెప్తారు, ఇప్పుడు అల్సర్ వస్తుందండి, నిజ జీవితంలో అయితే అల్సర్ వస్తుంది కాదు. వీళ్ళందరికీ ఏంటంటే హిస్టరీ చెప్పాలి, ఒరిజినల్ హిస్టరీ, దాచేసిన చరిత్ర.
ఇప్పుడు అక్బర్ ది గ్రేట్ కాదు, వాడు ఒక కంత్రి. ఒరిజినల్ చరిత్ర చెప్పాలి. మన ఛత్రపతి శివాజీ గురించి చెప్పాలి, పృథ్వీరాజ్ చౌహాన్ గురించి చెప్పాలి. ఒరిజినల్గా మన చరిత్రలో ఉన్న నిజమైన హీరోల గురించి చెప్తే అప్పుడు మన వాళ్ళకి కాస్త రోషం వస్తుంది. రైట్. అయితే ఇందాక మీరు అనుకున్నట్టుగానే సహనం వహించటం అనేది మన సనాతన ధర్మానికి ఉన్నటువంటి ఒక అలంకారం అని చాలా మంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సహనం వహించాలి, మనం సహనంగా ఉన్నాం కాబట్టి ఇంకా మన మన సనాతన ధర్మం బ్రతికి ఉంది అని కొంతమంది అంటూ ఉంటే నేను వినటం జరిగింది. దీన్ని మీరు ఏకీభవిస్తారా? 100% తప్పిది. సహనంగా ఉండటం వల్ల బ్రతికి ఉండటం ఏంటి? పోరాడటం వల్ల బ్రతికుంది. కానీ అనవసరమైన సహనంతో ఉండటం వల్ల చాలా భాగం నష్టపోయాం. దేశం ఎన్నుముకలైంది ఇప్పటికీ. మొత్తం ఆఫ్ఘనిస్తాన్ నుండి మొదలు పెడితే మొత్తం అంతా కూడా అఖండ భారతం కదా, ఎన్నుముకలైంది చూడండి ఇప్పుడు దేశం. ఎందువల్ల? ఆయా ప్రాంతాల్లో కొన్ని మతాలు ప్రాబల్యం పెరిగిపోవటం వల్ల. అక్కడ హిందుత్వం బలంగా ఉంటే దేశం ముక్కలు అవ్వదుగా. మొన్నే మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక హిందూ శరణార్థి శిబిరం దగ్గరికి వెళ్ళాం. పాకిస్తాన్ నుంచి పారిపోయి వస్తున్నారు హిందువులు. మీరు ఇంటర్వ్యూ కూడా చేశాం. ఎందుకని? అంటే ఇక్కడ కూడా సహనంగా కూర్చుంటే మొత్తం అంత సర్వనాశనం అయిపోయిన తర్వాత, సమూలంగా మొత్తం తుడిచేసిన తర్వాత మేము ఉదారంగా అందరినీ సమానంగా ప్రేమించాం అని చెప్పి అప్పుడు డైలాగులు చెప్తారేంటి? కుదరదు, సహనం కుదరదు. సహనంగా ఉండడం వల్ల సంస్కృతి బ్రతికి ఉండడం, మిగిలి ఉండడం కాదు, పోరాడటం వల్ల. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈ కాలంలో అంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు కొంతమంది మహానుభావులు, లేకపోతే చరిత్రలో చాలా మంది మహానుభావులు ఉంటారు. ఇలా కొన్ని వందల సంవత్సరాల నుంచి ప్రతి తరంలో కూడా పోరాట యోధులు ఉన్నారు. వాళ్ళు ఉన్నారు కాబట్టి బ్రతికి ఉన్నారు ఇప్పటికి కూడా హిందువులు. మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తారు, శివాజీ గనక లేకపోతే, ఛత్రపతి శివాజీ గనక లేకపోతే దక్షిణ భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా సుంతి జరిగి ఉండేది. మై గాడ్. మరి ఆ శివాజీ లాంటి వీరులు ఉన్నారు కాబట్టి మనం ఈరోజు ధైర్యంగా హిందుత్వాన్ని ఆచరించుకోగలుగుతున్నాం. అంటే ఇప్పుడు ఆ పోరాటం అక్కడతో ఆగిపోయిందని కాదు, ఇంకొక రూపంలోకి మారి ఉండొచ్చు, ఇంకొక రూపంలో మన మీద అటాక్స్ జరుగుతున్నాయి. వాటిని ఎదుర్కోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు సృష్టి మొదలైన దగ్గర నుండి కూడా ప్రతి యుగంలో కూడా మంచి చెడుకి, ధర్మానికి అధర్మానికి పోరాటం జరుగుతుంది, సహజం అది. కరెక్ట్. కాబట్టి ఈ తరంలో కూడా, ఈ రోజుల్లో కూడా ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటది. అది పాకిస్తాన్ గొడవ ఏంటండి? అసలు ఏంటి హిందువులు పారిపోయి రావటం ఏంటి? అసలు ఏంటి ఆ వ్యవహారం ఏంటి? అక్కడ మత హింసకి గురైనటువంటి హిందువులు, అంటే అక్కడ ఆ శిబిరాన్ని నిర్వహిస్తున్నటువంటి ఎవరైతే వ్యక్తి ఉన్నారో మన తెలుగువాడే, ఆయన చెప్పిన వివరాలు, అంటే ఆ బాధితులతో మాట్లాడి మేము తెలుసుకున్న వివరాలు, ఆ ప్రాంతంలో ఎవరైనా హిందువులు, అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి సింధ్ ప్రావిన్స్ ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు హోటల్కి వెళ్ళి భోజనం చేస్తే వీళ్ళ ప్లేట్ వీళ్ళే కొడుక్కోవాలి, వీళ్ళ గ్లాస్ వీళ్ళే కొడుక్కోవాలి. వాళ్ళు ముట్టుకొని కూడా ముట్టుకోరు, క్లీనర్స్ కూడా ముట్టుకోరు. రంగస్థలం సినిమాలో లాగా వాళ్ళు ముందు చెప్పాలంట మేము హిందువులు అని చెప్పి. ఎందుకు? బొట్టు పెట్టుకుంటారుగా, పెట్టుకోరా? ఒకవేళ బొట్టు పెట్టుకోకుండా వెళ్తే మేము హిందువులు అని చెప్పాలి. మెయిన్ ప్రధానంగా ఏంటి అంటే ఆడపిల్లలకి భరోసా లేదు అక్కడ, సెక్యూరిటీ లేదు. ఒక 7-8 సంవత్సరాలు దాటితే మెచ్యూరిటీ ఏజ్కి వస్తున్నారు అంటే భయపడిపోతారు వాళ్ళు. ఎందువల్ల? ఆడపిల్లలు ఎత్తుకెళ్ళిపోతారు. అది వాళ్ళకు ఒక రకమైన వికృతానందం. అది చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేయటం అనేది. ఆ పిల్లల్ని ఎత్తుకుపోయి కన్వర్ట్ చేయటం, అత్యాచారాలు చేయటం, చంపేయటం ఏదో చేస్తారు. ఆ ఆడపిల్లల్ని సంరక్షించుకోవడం కోసం భయపడి అక్కడి నుంచి పారిపోయి వస్తున్నారు. అక్కడి నుంచి పారిపోయి రావడానికి కూడా చాలా పెద్ద ప్రాసెస్. వాళ్ళు వీసాలు తీసుకోవాలి, బోర్డర్ దాటాలంటే దానికి చాలా లంచాలు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి. కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి కొన్ని డబ్బులు దాచుకొని అక్కడ లంచాలు ఇచ్చి ఆ బోర్డర్ దాటి వస్తున్నారు. వచ్చి ఇక్కడ నిరాశ్రయులై భారతదేశంలో పాపం ఏదో తోచిన పని చేసుకుంటూ బతుకుతున్నారు. అయితే వాళ్ళకి ఒక స్టేటస్ ఏదన్నా, రిఫ్యూజీ స్టేటస్, అంటే శరణార్థులుగా, భారతదేశానికి వచ్చిన శరణార్థులుగా గుర్తించి భారత ప్రభుత్వం అఫీషియల్గా ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలి అని చెప్పి ఇప్పుడు ఆయన ఒక ప్రతిపాదన తీసుకొస్తున్నారు. దానికి మనం అందరం కూడా సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఇది మొత్తం పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి వేల మంది. ఎట్లాంటి ఉపాధులు చేస్తుంటారు అంటే వాళ్ళు లోకల్ గా చిన్న చిన్న వ్యాపారాలు అవి చేసుకుంటున్నారు. మేము అక్కడ చూసింది ఒక సెల్ ఫోన్ కవర్స్ దగ్గర నుంచి తోపుడు బళ్ళ మీద ఫ్రూట్స్ అమ్ముకోవడం కానీ, చెరుకు రసం తీయటం కానీ, ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాం. అయితే వాళ్ళలో చాలా మంది కష్టపడే వాళ్ళు ఉన్నారు. నిరుపయోగంగా ఉన్నటువంటి వ్యవసాయ భూములు ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక వాళ్ళకి అప్పు చెప్తే చక్కగా సారవంతంగా వాళ్ళు పంటలు పండించి దేశ ఆర్థిక అభివృద్ధికి కూడా తోడ్పడతారు అనేది ఒక అంశం.
స్వాభిమాన దీక్ష అంటూ మీరు ఢిల్లీ వెళ్ళటం, మీరు కార్యక్రమం జరగటం అనేది చూసి ఉన్నాం. ఏంటి ఆ ప్రోగ్రామ్ గురించి ఒకసారి చెప్పండి. ఇది ఇప్పుడు రాముడిని కృష్ణుడిని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎంతకాలం మనం డిఫెన్స్ చేసుకుంటాం. ఇది ఒక ఒక హిందువుల బాధ్యత కాదు. ఎందుకంటే వాళ్ళు ఈ చరిత్రలో ఈ భూమి మీద జన్మించి జీవించిన వాళ్ళు, ఈ భూమి మీద ఈ నేల మీద తిరిగిన వాళ్ళు, మొత్తం భారత జాతి యావత్తుకి ఒక దిశానిర్దేశం చేసిన వాళ్ళు. 100%. ఈరోజు రాముడు జీవించినటువంటి జీవితమే మొత్తం మానవ జాతికి ఆదర్శం. కృష్ణుడు బోధించిన భగవద్గీత మన జీవితాలకు అవే కదా మూలం. కాబట్టి వాళ్ళని జాతి యావత్తు కూడా గౌరవించుకోవాలి. ప్రతి అడ్డమైన వాడు నోటికి వచ్చిందల్లా రాముడి మీద కృష్ణుడి మీద కూయటం, ఈ స్వేచ్ఛ అనటం, బరితెగింపు, వీటన్నిటికీ ఒక అడ్డుకట్ట వేయాలి అంటే ఒక జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని ఎలా అయితే మతాలకు అతీతంగా ఒక భారత జాతి యావత్తు గౌరవిస్తుందో, రాముణ్ణి కృష్ణుడిని కూడా భారత జాతి యావత్తు, వీళ్ళు మా ఐకాన్స్, భారత జాతికి ఐకాన్స్ ఎవరంటే రాముడు కృష్ణుడు. ఈ దేశంలో పుట్టి పరిపాలించిన రాజులు, చక్రవర్తులు వాళ్ళు. వాళ్ళు చూపించిన మార్గంలో మా జాతి నడుస్తుంది. కాబట్టి మా జాతికి మూల పురుషులుగా, మా సంస్కృతికి మూల పురుషులుగా వాళ్ళని మా మొత్తం దేశం అంతా కూడా మేము గౌరవించుకుంటున్నాం. అధికారికంగా ప్రభుత్వం ఆ గుర్తింపు ఇవ్వాలి అనేది ఈ పోరాటం. ఢిల్లీ వెళ్ళి ఎవరిని కలిసారు, ఏం జరిగింది మరి ఆ ఇప్పుడు కార్యక్రమం? రైతులు, పంజాబ్ రైతులు చలో ఢిల్లీ ప్రోగ్రామ్ పెట్టడం వల్ల మొత్తం డిస్టర్బ్ అయింది. అక్కడ అన్ని పర్మిషన్స్ క్యాన్సిల్ చేశారు. అలాగే ఎలక్షన్స్ హడావిడిలో ఉండడం వల్ల కూడా ఎంపీలు, కేంద్ర మంత్రులు అందరూ కూడా బిజీగా ఉన్నారు. కాకపోతే అక్కడ మేము ఏంటంటే ఒక రోజు దీక్ష చేయాలనుకున్నాం. మా చుట్టుపక్కల నుంచి కొంతమంది రావడానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. అందరం కలిసి ఒక రోజు భారత్ స్వాభిమాన దీక్ష పేరుతో ఒక రోజు నిరాహార దీక్ష చేసి అక్కడ ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చి, అంటే మా డిమాండ్ ఇది అని చెప్పి ఒక నివేదిక ఇచ్చి, దానికి జనాల యొక్క మద్దతు కూడగడదాం. మళ్ళీ గ్రౌండ్ లెవెల్లోకి వస్తాం, ఫీల్డ్లోకి వెళ్తాం, ఇది కాన్సెప్ట్ అని చెప్పి అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అందరి మద్దతు కూడగట్టి ఒక ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకెళ్తాం. అంటే ఒక రామాలయాన్ని ఈరోజు సాధించుకోగలిగాం. ఆ రామాలయాన్ని సాధించుకోవడానికి కొన్ని వందల సంవత్సరాలకి పూర్వం ఒక అంకురార్పణ జరిగింది. అంటే దానికి ప్రారంభం చేసిన వాళ్ళు అప్పుడు ఆ తరంలో వాళ్ళు దాన్ని సాధించకపోయి ఉండొచ్చు, కానీ ప్రారంభం అయితే అప్పుడు జరిగింది. అలాగే మనం ఇప్పుడు దీన్ని ప్రారంభం చేస్తే కొన్ని దశాబ్దాలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు, మేబీ ఈ తరంలో అవ్వకపోవచ్చు కూడా, కానీ జనంలో ఒక చైతన్యం, ఒక అవేర్నెస్ వస్తుంది, దీని మీద ఒక అవగాహన వస్తుంది, ఆలోచన చేస్తారు, 10 మంది కూర్చొని మాట్లాడుకుంటారు ఇది కరెక్టే కదా అని చెప్పి. సో దానికోసం ఒక ఫస్ట్ స్టెప్ పడింది. అవును, రైట్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అయితే ఈ మత మార్పుల గురించి మాట్లాడుకుంటే సౌత్ లో మనం సౌత్ లోనే ఉన్నాము, సౌత్ లో జరుగుతుంది అనేది తెలుసు. నార్త్ లో ఎలా ఉంటుందండి, ఉంటుందా ఈ కన్వర్షన్స్? నార్త్ లో చాలా తక్కువ. ఎందుకు అంటే అక్కడ ఈ మొఘలులతో కొన్ని శతాబ్దాల తరబడి పోరాటం జరిగింది. దానివల్ల హిందుత్వం స్ట్రాంగ్ గా ఉంది అక్కడ నార్త్ లో. ఈశాన్య రాష్ట్రాల్లో క్రైస్తవం డామినేషన్ కొద్దిగా ఉంది. అది ఎందుకు అనేది కూడా చెప్పాలి మనం. ఎందుకు అని అంటే బ్రిటిషర్స్ హయాంలో ఈ ఈశాన్య రాష్ట్రాల బెల్ట్ మొత్తాన్ని కూడా ఐసోలేట్ చేశారు భారతదేశం నుండి. అక్కడ ఉన్నటువంటి సహజ సంపద, సహజ వనరులు దోచుకోవడానికి. ఇప్పటికి కూడా అక్కడ ఒక చట్టం ఉంటుంది, ఇన్నర్ లైన్ పర్మిట్ అని చెప్పి, ILP అంటారు. అంటే మనం వేరే దేశానికి వెళ్ళాలంటే ఎలా అయితే ఒక వీసా పర్మిషన్ తీసుకోవాలో, అక్కడ ఆ రాష్ట్రాల్లోకి మనం ప్రవేశించాలంటే ఒక స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి. అంటే వాళ్ళ ప్రయోజనం అక్కడ ఆటవికులు లేకపోతే గిరిజనులు వాళ్ళ యొక్క సంస్కృతిని కాపాడుతున్నాం అనే పేరుతో ఇప్పుడు బ్రిటిషర్స్ దాన్ని మొదలు పెట్టారు. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. అక్కడ మెయిన్ ఏంటి అంటే ఇలా వాళ్ళందరినీ కూడా ఐసోలేట్ చేసి ఈశాన్య రాష్ట్రాలని భారతదేశం నుంచి విడదీసి, విభజించి పాలించు కదా వాళ్ళది, విభజించి అక్కడ వాళ్ళకి గ్రామ దేవతలు, కొండ దేవతలు ఉంటారు కదా, వాళ్ళు మేము హిందుత్వంలో ఒక భాగం అనే స్పృహ లేకుండా చేశారు. హిందుత్వం అంటే చాలా మంది తెలియదు అక్కడ. ఇప్పటికీ వాళ్ళు స్థానిక దేవతను పూజించుకుంటూ ఉంటాం అనుకుంటారు తప్ప ఇది హిందుత్వంలో భావన. వాళ్ళకి రాముడు కృష్ణుడు ఎవరు తెలియదు. అదే కదా వాళ్ళు సెపరేట్ చేసింది, చాలా మందికి తెలియదు అక్కడ. ఇప్పుడు కొంచెం మార్పు వస్తుంది అనుకోండి. ఇప్పుడు నాగాలాండ్, అక్కడ క్రైస్తవం డామినేషన్ ఎక్కువ. వాళ్ళు అసలు క్రైస్తవ తీవ్రవాదం ఉంది అక్కడ, సెపరేట్ మాకు ఒక కంట్రీయే కావాలంటారు. అయితే మీరు మొత్తం భారతదేశం తీసుకుంటే ఇప్పుడు చాలా మంది పాస్టర్లు మీరు వినే ఉంటారు, మా యేసు ప్రేమ, శక్తి, సత్యం, దాన్ని బట్టి మా మతం విస్తరించింది. ఇంతకుముందు కూడా మీరు అన్నారు ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరించింది.
దీన్ని ఒక బూచీలాగా చూపించి ఇంకొంతమందిని మానసికంగా వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటారు. మాది ఇంత బాగా స్ప్రెడ్ అయిందని. అసలు మీరు మొత్తం ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే క్రైస్తవులు మైనారిటీ 30% మందే. 70% మంది వేరే మతాలు ఉన్నారు. ఈ 30% మందిలో కూడా చాలా కొట్టుకు చచ్చేవాళ్ళు ఉన్నారు. అది పక్కన పెట్టేయండి. అసలు మొత్తం భారతదేశ వ్యాప్తంగా తీసుకుంటే నార్త్‌లో ఎక్కడా కూడా క్రైస్తవం ఆధిపత్యం లేదు. తక్కువ. మొత్తం ఈ ముస్లిమ్స్‌కి మొఘలులకి, మన భారతీయులకి, హిందువులకి జరిగిన పోరాటం వల్ల హిందుత్వం చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఈశాన్య రాష్ట్రాల వరకు ఇప్పుడు మనం అనుకున్నట్లుగా అక్కడ స్పెషల్‌గా ఈ బ్రిటిషర్స్ అమలు చేసిన ఒక చట్టం వల్ల వాళ్ళని సెపరేట్ చేసి వాళ్ళని కన్వర్ట్ చేయడానికి, అక్కడ సంపదను దోచుకోవడానికి వాళ్ళు చేసినటువంటి చట్టాలు అవన్నీ. అందువల్ల ఈశాన్య రాష్ట్రాల్లో అక్కడ ఈ క్రిస్టియానిటీ డామినేషన్. తర్వాత గోవాలో ఇంక్విజిషన్ అని చెప్పి హిందువుల మీద అకృత్యాలు జరిగినాయి. పోర్చుగీస్ వాళ్ళ దగ్గర నుంచి. ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళు ఆక్యుపై చేశారు కదా! అక్కడి నుంచి కూడా క్రిస్టియానిటీని అధికారిక మతం చేసి, అంటే వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ ప్రభుత్వం నిలబడాలి అంటే వాళ్ళు క్రైస్తవులు అయిపోతే, అంటే లోకల్‌గా ఉన్నవాళ్ళు క్రైస్తవులు అయితే మనకు విధేయులై ఉంటారు. మన వాళ్ళు అనే ఫీలింగ్ లో ఉంటారు కదా. మన క్రైస్తవుల్ని మనల్ని పరిపాలిస్తున్నారు కదా అనే భావనతో మనకు సరెండర్ అయిపోతారు. కాబట్టి వాళ్ళు మత మార్పిడి చేయటం మీద దృష్టి పెట్టారు. ఆ గోవా మొత్తాన్ని కూడా. వాళ్ళు అధికారికంగా క్రైస్తవాన్ని మతం చేసేసి హిందువులు పూజ చేసుకోవాలంటే, ఏదైనా ఉత్సవం చేసుకోవాలంటే అక్కడ లోకల్‌గా ఉండే పాస్టర్ పర్మిషన్ కావాలి. పాస్టర్ పర్మిషన్. ఆ! ఆ పాస్టర్ పర్మిషన్ లేకపోతే వీడు పూజ చేసుకోవడం లేదు అక్కడ. కొంతమందిని కట్టేసి తోలు ఒలిచారు హిందువుల్ని. అసలు చాలా దారుణంగా ఉంటుంది ఇంక్విజిషన్ అని చెప్పి. మీకు క్రైస్తవం అనేది ప్రేమ మతం అసలు అన్నీ పక్కన పెట్టండి. మొత్తం బూజు దులిపేసేయండి అసలు. ఇది గోవాలో జరిగింది. మీరు మొత్తం ఇక దక్షిణ భారతదేశం వస్తే కేరళలో కూడా చాలా ఎక్కువగా మనం చూస్తాం. అక్కడికి వస్తాం. ఇప్పుడు కేరళలో ఎందుకు ఎక్కువ ఉంది? ఈ బ్రిటిషర్స్ వేసవి కాలంలో సేద తీరడం కోసం, రిలాక్స్ అవ్వడం కోసం కేరళ పోయేవాళ్ళు. అక్కడ ఫామ్ హౌస్‌లో విల్లాలో కట్టుకునేవాళ్ళు. విల్లాలో కూడా అక్కడ 10 మంది పనోళ్ళు కావాలి కదా! ఆ 10 మందిని పనిలోకి తీసుకోవడానికి మతం మార్చేవాళ్ళు. మతం మార్చి పనిలో పెట్టుకునేవాళ్ళు. అదొక మినిమం క్వాలిటీయా మతం మారటం? మరి అంతే కదా! వాళ్ళు అంటే ప్రత్యేకంగా దాన్ని పని కట్టుకు చేయకపోయినా కొంతమంది పనిలో పనిగా చేసేవాళ్ళు. అది ఒక దేవుడు వీళ్ళకి ఒకటి ఉంటది. వైట్ మెన్స్ బర్డెన్ అని, శ్వేత జాతీయుల భారం అని చెప్పి ఒకటి పెట్టుకుంటారనమాట. నల్ల వాళ్ళందరినీ మతం మార్చడం దేవుడు మనకు అప్పగించిన బాధ్యత అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. అదొక కాన్సెప్ట్ ఉంది వాళ్ళకి. మేము వీళ్ళని ఉద్ధరిస్తున్నాం అనే పేరుతో. అలా వీళ్ళందరూ బ్రిటిషర్స్ అందరూ కూడా అక్కడ వేసవి విడుదల ఏర్పాటు చేసుకుని అక్కడ ఉండే వాళ్ళందరినీ మతం మార్చి పనిలో పెట్టుకునేవాళ్ళు. తర్వాత వీళ్ళు వెళ్ళిపోవాల్సిన టైం వచ్చినప్పుడు వాళ్ళు ఆ ఆస్తులన్నీ కూడా ఆ క్రైస్తవులకు రాసిచ్చేసారు. అక్కడ పెద్ద పెద్ద చర్చిలు. మరి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ప్రేయర్లు చేసుకోవడానికి చర్చిలు కావాలి కదా! పెద్ద పెద్ద చర్చిలు కట్టుకున్నారు. అవన్నీ కూడా వాళ్ళ దగ్గర పనిచేసిన క్రైస్తవులకు రాసిచ్చిపోయారు. అందుకని క్రైస్తవులకు అక్కడ చాలా పెద్ద పెద్ద చర్చిలు కానీ, చాలా ఆస్తులు కానీ ఉంటాయి. కేరళలో ఆ విధంగా వ్యాప్తి చెందింది. ఈ తమిళనాడులో ద్రవిడవాదం తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి తెలంగాణ, ఆంధ్రాలో తీసుకుంటే క్యాస్ట్ బేస్ మీద చాలా మందిని మతం మార్చారు. ఇందులో ఎక్కడన్నా యేసు ప్రేమ మతం ఎక్కడుందో చెప్పండి నాకు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మీకే ప్రత్యక్ష అనుభవాలు ఉన్నాయి. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మా మతంలోకి వస్తే అద్భుతం జరిగింది. మీరు మీతోనే సాక్ష్యం చెప్పించాలని చూశారు. ఇవన్నీ కూడా ఒక ట్రాప్. ఇందులో యేసు ప్రేమ మతం ఎక్కడుంది అసలు? ఈ విధంగా వ్యాప్తి. ఇప్పుడు ఇన్ని చేస్తే కూడా 2000 సంవత్సరాల నుంచి ఇన్ని కుట్రలు చేస్తే ఇప్పటికీ భారతదేశంలో 10% లేదు. అసలు ఇవన్నీ చేయకపోతే రైట్ అండి. కొంతమంది సో కాల్డ్ సెక్యులర్స్ అనుకోవచ్చు, లేకపోతే మానవతావాదులుగా తమను తాము అభివర్ణించుకునే వాళ్ళు, నాస్తికులు ప్రత్యేకించి రాముడు గురించి మాట్లాడినప్పుడు అసలు ఎక్కడ ప్రూఫ్ ఏది? రాముడు ఉన్నాడు, రాముడు ఇక్కడ నడయాడాడు, లేకపోతే రామాయణం ఇక్కడ జరిగింది అనటానికి ప్రూఫ్ ఏది? ఒక పేపర్ మీద ప్రూఫ్ ఉందా అని చాలా అజ్ఞానంగా, అసలు ఎల్కేజీ పిల్లాడు కూడా అడగడు అట్లాంటి క్వశ్చన్స్ అడుగుతూ తమను తాము చాలా మేధావులుగా వాళ్ళకి వాళ్ళే పరిగణిస్తారు. వేరే వాళ్ళు పరిగణిస్తారో లేదో నాకు మాత్రం ప్రశ్నార్థకమే. ఇట్లాంటి మేధావుల్ని, సో కాల్డ్ మేధావుల్ని మీరు ఎలా చూస్తారు? అంటే వీళ్ళ సమస్య ఏంటి అనేది నాకు అర్థం కావాలి ఫస్ట్. అదే, అసలు రాముడు లేడు, రాముడు లేడు, అంత అభూత కల్పన అనేది వాళ్ళ వాదన, నాస్తికుల వాదన. ఇప్పుడు నేను ఎక్కడో విన్నాను, రామాయణ మహాభారతాలు నిజంగా జరుగుంటే అద్భుతం, జరగకపోతే అత్యద్భుతం. ఎక్కడ ఎందుకు అంటే ఇప్పుడు జరిగిన చరిత్రను రాయటం, గ్రంథస్థం చేయటం ఈజీ. నిజంగా జరగకుండా అన్ని క్యారెక్టర్లు సృష్టించడం అసాధ్యం కదా అసలు. ఇప్పుడు మహాభారతంలోకి వెళ్ళారు అనుకోండి, ఎన్ని క్యారెక్టర్లు ఉంటాయి, ఒక్కొక్క క్యారెక్టర్కి ఎంత డెప్త్ ఉంటుంది. ఇప్పుడు విదురుడు తీసుకోండి, విదుర నీతి అని ఉంది.
ఇద్దరు ధర్మరాజుని తీసుకోండి, ధర్మరాజు ఉపదేశాలు ఉంటాయి, రాజనీతి ఉంటది. ఆయన అంపశయ్య మీద ఉన్నప్పుడు భీష్ముడు 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 ధర్మరాజుకి వీళ్ళందరికీ బోధిస్తాడు. చెప్తారు. అది ఆ ఒక్కొక్క క్యారెక్టర్ లో ఎంత గాంభీర్యం ఉంటది, దానికి ఫౌండేషన్ ఎక్కడో ఉంటది, దానికి లింక్ ఎక్కడో ఉంటది. అసలు ఇన్ని క్యారెక్టర్లు సృష్టించడం అసాధ్యం కదా. అసాధ్యం. ఆ సృష్టించడమే దేవుడు. రామాయణ మహాభారతాలు నిజంగా చరిత్ర కాకపోతే గనక ఆ రెండింటిని రాసిన వాళ్ళే దేవుళ్ళు వేద వ్యాసుడే దేవుడు, వాల్మీకి దేవుడు మనకి అనుకోవాలి ఇక. అంత సామర్థ్యం దేవుడి తప్ప ఇంకెవరికి ఉండదు. కరెక్ట్. అయితే మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటి, ఇప్పుడు పోనీ రాముడు లేడు అని అనుకుందాం వాళ్ళ దృష్టిలో, కానీ రాముడి క్యారెక్టర్ లో కొన్ని నైతిక విలువలు ఉన్నాయి కదా, ఈ సమాజానికి పనికొచ్చే అంశాలు ఉన్నాయి కదా, అవి తీసుకోవాలి కదా. తప్పులేదు అంటే మంచిని తీసుకోవడం కూడా నీకేం నొప్పి అక్కడ. అసలు మంచి రాయలేదు అని అంటారు, అంతా కవర్ చేసేసి. ఇప్పుడు రామాయణ విషవృక్షం అని ఒక ఆవిడ ఒక పుస్తకాన్ని రాశారు, మీకు ఐడియా ఉండే ఉంటుంది. దాంట్లో అభివర్ణించిన తీరును చూస్తే ఉంటుంది. కత్తి పద్మారావు మాట్లాడి అక్కడి నుంచే ఎగ్జాక్ట్లీ ఆ ఇన్స్పిరేషన్. దానికి ఎక్కడ ప్రమాణం ఉండదు కదా, ప్రమాణం ఏమీ లేదు. వాళ్ళు కల్పితాలు కొన్ని సృష్టించుకొని ఇది రాముడు అని చెప్పి విమర్శిస్తే దానికి ఎవరు సమాధానం చెప్తాడు? ఇలాగే చెప్తారు. ఇవన్నీ కూడా వాల్మీకి రామాయణం కూడా కల్పితమనే అంటారు. దానికి ఏంటి మీ సమాధానం? ఇప్పుడు అడ్డదిడ్డంగా వాదించే వాళ్ళతో మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. రామాయణం, వాల్మీకి రామాయణంలో ప్రస్తావించిన రాముడి క్యారెక్టర్ లో ఎక్కడైనా దోషాలు ఉన్నాయి అని ఎవడైనా రుజువు చేస్తానంటే, ఇప్పుడు ఈ వీడియో ముఖంగా నేను ఛాలెంజ్ చేస్తాను, ఎవరైనా మగవాడు ఉంటే రండి, దాని మీద నేను మాట్లాడతా. ఒక దాసుల్లా చూశాడు లక్ష్మణుణ్ణి అని వర్ణించటం కావచ్చు, అంటే వాళ్ళ విషవృక్షంలో వర్ణించిన తీరు గురించి మాట్లాడుతున్నాను. ఒక దాసుల్లా చూశాడని, ఇక భార్యను అనుమానించాడు అనేది దిక్కుమాల మన హిందువుల్లో కూడా అసలు కనీసం ఒక సర్గ చదివిన పాపానికి పోరు, ఒక్క శ్లోకం కూడా రాదు వాళ్ళకి. వాళ్ళు క్యారెక్టర్ గురించి మాట్లాడతాడు, రాముడు క్యారెక్టర్ గురించి. రాముడికి ప్రాణాధికురాలు కదా సీతమ్మ, కానీ సీతమ్మ తల్లి కంటే కూడా అత్యంత ఇష్టడు ఎవరంటే లక్ష్మణుడు. 100%. నేను ఇంకా బ్రతకను అన్నాడు. లక్ష్మణుడు ఆయన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత అవతార పరిసమాప్తి చేసాడు. సీతమ్మ లేకుండా కూడా కొన్నాళ్ళు జీవించాడు, కానీ లక్ష్మణుడు లేకుండా జీవించాలి అసలు. కరెక్ట్. లక్ష్మణుడు మీరు చెప్పిన మూర్చొచ్చి పడిపోతే ఇంకా ప్రాణత్యాగం చేసేస్తా అన్నాడు. అక్కడ ఒక మాట చెప్తాడు, లోకమంతా గాలిస్తే సీత లాంటి భార్య దొరుకుతుందేమో కానీ లక్ష్మణ నీలాంటి తమ్ముడు ఇంకెక్కడ దొరుకుతాడు అన్నాడు. అసలు ఈ సన్నాసులు చదువుతారా రామాయణం? అసలు ఒక్కసారి మన వాళ్ళైనా దౌర్భాగ్యులు అసలు నిజంగా ఒకసారి చదవాలి కదా పుస్తకాన్ని, అసలు ఏముందో చూద్దాం ముందు. ఎలాంటి అవగాహన లేకుండా సీతమ్మని అనుమానించాడు. అసలు నీకేం తెలుసురా అసలు రాముడి క్యారెక్టర్ గురించి? ఇప్పుడు ఈ రోజు సీతమ్మ పాతివ్రత్యం గురించి ఎవరికి ఎలాంటి అనుమానం లేకుండా అసలు మహాపతివ్రత అని చెప్పి, అంటే రామాయణాన్ని రాముడిని తిట్టేవాళ్ళు కూడా సీతమ్మ తల్లిని గౌరవిస్తున్నారంటే రాముడి యొక్క విజన్ అది. సీతమ్మ మీద ఎలాంటి అపనిందలు వస్తాయి అని చెప్పి ఆవిడ పాతివ్రత్యాన్ని లోకానికి నిరూపించాడు. అగ్ని ప్రవేశం చేయమని ఈయన చెప్పలే కంటి చూపుతో ఆవిడ అగ్ని ప్రవేశం చేయాలని చెప్పి తను నిశ్చయించుకుంటే ఈయన అనుమతించాడు. దానికి మాట్లాడుకోలేదు ఇద్దరు, జస్ట్ కంటి చూపుతోటే వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ. అది మనం రామాయణం చదివితే అర్థం అవుతుంది. రైట్ రైట్. అయితే ఇట్లా క్వైట్ ఆపోజిట్ గా అసలు జరగని విషయాన్ని జరిగినట్టు మాట్లాడటం, ఇట్లా బహిరంగంగానే ఇట్లా వీడియోలు చేసి మాట్లాడటం, చాలా నీచంగా మాట్లాడటం. సో మీరు ఆల్రెడీ ఎదుర్కొన్నారు, ఇంకా ఎదుర్కోవాలి. హిందువులు అందరూ కూడా ఎదుర్కోవాలి. అలా రాముడిని అంటే కానీ లేకపోతే అసలు ఇతిహాసాలు దేని గురించి మాట్లాడినా ఊరుకునేటటువంటి పరిస్థితి ఉండదు అని ఎలా చెప్పాల్సి ఉంటుందండి వీళ్ళకి బుద్ధి వచ్చేలాగా? ఒకటి, చట్టాలు స్ట్రిక్ట్ గా అమలయ్యేలాగా ప్రయత్నం చేయాలి. లేదు ఉన్న చట్టాల్లో బలం సరిపోవట్లేదంటే కొత్త చట్టాలు చేయాలి. 100% రాజ్యాంగపరంగా చట్టబద్ధంగా మన రామాయణ మహాభారత ఇతిహాసాలకి రక్షణ కల్పించాల్సిందే, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఒకవేళ ప్రభుత్వాలు కానీ ఈ చట్టాలని కట్టుదిట్టంగా అమలు చేయడంలో విఫలమైతే అప్పుడు లా అండ్ ఆర్డర్ని అతిక్రమించైనా సరే మన సంస్కృతిని మన చరిత్రని కాపాడుకోవాలి అనే ఆలోచనలు హిందువుల్లో రావచ్చు. కాబట్టి హిందువులు అక్కడ దాకా వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఇప్పుడు మీకు ఖురాన్ని విమర్శిస్తే ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తారు. రాజాబాయిని కూడా అరెస్ట్ చేశారు కదా ఈ మధ్య. ఎందుకని? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. వాళ్ళందరూ రోడ్ల మీదకి వస్తే గొడవలు చేస్తారు. అంటే హిందువులు రోడ్ల మీదకి వచ్చి వీళ్ళు మరి ఇళ్లలో కూర్చొని మరి తడగొట్టేసి పడుకుంటారు కాబట్టి ప్రభుత్వాలు చలనం లేకుండా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకే అసలు యూనిటీ లేకపోవటం, లేకపోతే మనల్ని విమర్శించుకోవడానికి మనకు టైం సరిపోవట్లేదు.
రాముడి గురించి అనేస్తాం, సీతమ్మ తల్లి గురించి అనేస్తాము, ఇతిహాసాలు చదవం, అయినప్పటికీ మాట్లాడేస్తాం, జడ్జిమెంట్స్ పాస్ చేస్తూ ఉంటాము. మార్పు ముందు మనలో కూడా రావాలి కదండి. ఇట్లా ఆలోచించే వాళ్ళలో కూడా ఖచ్చితంగా రావాలి కదా. అదే కదా ఉమ్, ఉమ్, మెయిన్. ఇప్పుడు ఎదుటి వాళ్ళ మీదే మనం నేరారోపణ చేయకుండా మన హిందుత్వంలో హిందువుల్లో ఉన్నటువంటి అసమర్థతని కూడా మనం దాన్ని గమనించాలి. ఉమ్, ముందు దాని మీదే పనిచేస్తున్నాం మేము ఫస్ట్. అసలు ఉమ్. ఈ సెక్యులరిజం, ఈ చేత గాని చేవజొచ్చిన సెక్యులరిజం నశించిపోవాలి పూర్తిగా. అసలు ఉమ్. అసలు సాధ్యపడుతుందండి నశించిపోవడం అనేది ఇండియాలో మీరు ఒక 10 సాధ్యపడుతుందా? సంవత్సరాలకి పూర్వం తీసుకుంటే ఇప్పటికి చాలా చేంజ్ ఉంది చూడండి. ఉంది ఉంది. ఉమ్, ఇప్పుడు మత ప్రచారం ఈ బిచ్చగాళ్ళు కనుక ఓళ్ళలోకి వెళ్ళి ప్రచారానికి వెళ్తుంటే ఎక్కడికక్కడ తిరుగుబాట్లు చేస్తున్నారు. 10 సంవత్సరాలకు ముందు ఇలా లేదు పరిస్థితి. లేదు, ఇంకో 10 సంవత్సరాలు చూడండి. మారుతుంది. కరుణాకర్ గారు, విదేశీ మతాలు మనకొద్దు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేటటువంటి మాటలు ఉన్నాయి. ఆయన అవును. దాన్ని ఎట్లా చూస్తారు? ఆయన వద్దు అని మాటల్లో చెప్పడం కాకుండా ఆయన ఆచరణలో కూడా చేసి చూపించారు. ఉమ్. బౌద్ధంలోకి మతం మార్పిడి అయ్యారు తప్ప ఏ ఇస్లాంలోకి క్రిస్టియానిటీలోకి మతం మారలేదు. ఎందుకని అవకాశం లేక మారలేదా అని కాదు, ఇంకా చెప్పాలంటే వీళ్ళు వెళ్ళి వలేశారు. ఇస్లాం మత పెద్దలు, క్రైస్తవ మత పెద్దలు వెళ్ళి అంబేద్కర్ గారి దగ్గరికి మీరు మా మతంలోకి వస్తే కొంత ప్యాకేజ్ ఇస్తామని కూడా చెప్పారు. ఆయన ఒప్పుకోలేదు. వాళ్ళు గనక అంటే ఈయన వెళ్తే కొన్ని వేల మందిలో లక్షల మందిలో వాళ్ళ మతంలోకి తీసుకోవచ్చు ఆలోచన. దానివల్ల ఏమైంది అంటే ఆంగ్లేయులకి బలం పెరుగుతుంది, మన వాళ్ళు క్రిస్టియానిటీలోకి మారితే ఆంగ్లేయులకు బలం పెరుగుతుంది అనేది అంబేద్కర్ గారి స్టేట్మెంట్. కాకపోతే ఇప్పుడు అంబేద్కర్ గారి పేరు చెప్పి క్రైస్తవాన్ని డెవలప్ చేసుకోవాలని చూస్తున్నారు కొంతమంది పాస్టర్లు. అవును, ఆయన్ని రిలేట్ చేస్తూ చాలా సార్లు మాట్లాడుతూ ఉంటారు. కరెక్ట్. అసలు అంబేద్కర్ గారి సమస్య ఏంటి అంటే కొంతమందిలో ఉన్నటువంటి కులహంకారం, దాని మీదే ఆయన ఫైటింగ్. ఇప్పుడు రాముడు కృష్ణుడు రహస్యాలు అని చెప్పి ఒక పుస్తకం వచ్చింది, ఆయన రాశాడు అని చెప్పి అంటారు. అది ఎప్పుడు ఆయన చచ్చిపోయిన 30 సంవత్సరాల తర్వాత రిలీజ్ చేశారు. ఆయన రాశారా? ఆయన రాశారు, ఎవరు చూశారు? ఆయన రాసుంటే ఆయన బతుకున్నప్పుడు రిలీజ్ చేశాడు. 30 సంవత్సరాల తర్వాత ఎవరు రిలీజ్ చేస్తారు? ఆయన ఎప్పుడు రాముడిని కృష్ణుడిని రామాయణ మహాభారతాలని పెద్దగా విమర్శించలేదు. పెద్దగా విమర్శించలేదంటే అంటే మహా అయితే ఇప్పుడు శంభోక వధ గురించి ఎప్పుడైనా మాట్లాడుండొచ్చు, కానీ శంభోక వధలో కూడా ఒక వాళ్ళు చెప్తున్న వెర్షన్ కాకుండా, అంటే విమర్శకులు చెప్తున్న వెర్షన్ కాకుండా దాంట్లో ఒక మీనింగ్ ఉంది. అసలు ఏంటండి శంభుక వధ? శంభూకుడు అనేవాడు తలకిందులుగా వేలాడుతూ ఒక ఉగ్రమైన తపస్సు చేస్తాడు, సశరీరంగా స్వర్గానికి పోవాలి అని. మనకి అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి పురాణ ప్రమాణాల ప్రకారం తపస్సు, ఒక ఉగ్రమైన తపస్సు చేసిన పరిసరాలన్నీ కూడా ప్రభావితం అవుతాయి. లోకాలన్నీ అల్లకొలం అయిపోతున్నాయి, దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గర పరిగెత్తారు, ఇవన్నీ ఉంటాయి కదా. అలా ఉగ్రమైన తపస్సు వల్ల ఒక బాలుడు మరణించాడు అంటే ఇక్కడ అల్లకల్లోలం అవుతుంది, దీన్ని మరి నువ్వు చూసుకోవాలి కదా, రాజువు కదా అని చెప్పి ఒక బ్రాహ్మణుడు రాముడి దగ్గరికి పోతాడు. రాముడు వెళ్ళి ఆ ఉగ్ర తపస్సు చేస్తున్న శంభుకుడి దగ్గరికి పోయి, ఎందుకు రాను ఇలా తపస్సు చేస్తున్నావు అంటే, నేను స్వర్గానికి పోవాలి శ్రీరంగా అంటే, అధార్మికమైనటువంటి కోరికతో వీడు ఒక రివర్స్లో ఉగ్రమైన తపస్సు చేస్తున్నాడు కాబట్టి ఆ శిక్షగా శిరస్సు ఖండించాడు. కానీ రాముడి చేతిలో మరణించడం వల్ల వాడు స్వర్గానికే పోయాడు. అంటే వాడు స్వర్గానికి పోవాలని కోరిక తీరింది, వాడు చేస్తున్న ఉగ్ర తపస్సు వల్ల ఈ అరిష్టాలు జరగకుండా ఆగిపోయి. ఎంత వక్రీకరిస్తారు ఈ కథని. దాన్ని తీసుకుపోయి రకరకాలుగా దళితుడిని చంపేశాడు రాముడు అంటే కొంతమంది ఏంటంటే ఇది ప్రక్షిప్తం, రామాయణంలో మూల రామాయణంలో ప్రక్షిప్తం అని కూడా అంటారు. సరే ప్రక్షిప్తమా కాదా అని పక్కన పెడితే దీంట్లో పెద్దగా దోషం అనేది నాకు కనపడలేదు. అంటే అంత వీళ్ళు విమర్శిస్తున్నంత అరాచకం ఎక్కడుంది అసలు అక్కడ? సో ఉగ్రంగా అలా చేయకూడదు అని రాముడు చెప్పాడు మనకి. సో మన దాంట్లో మనం మాట్లాడుకుంటే ఇప్పుడు మనకి వామాచారాలు అంటారు. ఎగ్జాక్ట్లీ, నేను అదే క్షుద్ర పూజలు లాంటివి, వామాచారం పద్ధతి ఇప్పటికీ అనుసరించే వాళ్ళు ఉన్నారు. మనకి చూపిస్తూ కొన్ని వీడియోలు చూస్తుంటే భయానకంగా అనిపిస్తూ ఉంటుంది. వామాచారం జోలికి వెళ్ళొద్దు, సాత్వికంగానే చేసుకోవాలి. ఆది శంకరులు వచ్చి వీటన్నిటినీ కూడా సంస్కరించారు. ఏం చేయాలి, ఏం చేయకూడదు. అటు వైష్ణవులు శైవులు ఉన్నటువంటి గొడవల్ని అడ్రస్ చేయటం కావచ్చు, ఈ ఆచారాల పద్ధతుల్ని కూడా సంస్కరించారు. ఇప్పటికీ వామాచారాన్ని అనుసరించే వాళ్ళని మీరు ఎలా చూస్తారు? అంటే వాళ్ళకిను ఈ పాషాణ మతంలో ఉన్న వాళ్ళకి పెద్దగా ఏం తేడా లేదు. ఇప్పుడు మనకి హిందుత్వంలో ప్రధానంగా ఏంటంటే ధర్మం, సత్యం, ఈ రెండు పునాదుల మీద నిలబడి ఉంది. జ్ఞానం, భగవంతుని తెలుసుకోవటం, అన్వేషించడం, ఆత్మ సాక్షాత్కారం, ఇవి నైతిక విలువలు హిందుత్వంలో ఉన్నాయి. ఇవి కాకుండా స్వార్థంతో ఏదో సాధించాలి, ఏదో సిద్ధులు రావాలి, లేకపోతే ఎవరినో ఏదో చేసేయాలి, వీటి కోసం ఈ వైదిక మార్గాన్ని నేను వాడుకుంటాను అనే వాళ్ళందరూ కూడా
పశు సమానులే. ఈ పాషాణ మతాల్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి తేడా లేదు. దాన్ని అనుసరించకూడదు. అయితే ఇవాళ రేపు మనం చూస్తున్నామండి. ఇన్‌స్టంట్ మ్యాగీలకి అలవాటు పడిపోయినటువంటి జీవితాలు ఇవి. ఏదైనా చిటికెలో జరిగిపోవాలి. ప్రతీది కూడా అంటే నాకు ఈ కష్టం వచ్చింది. సో, వామాచారం అనేది ఒకటి ఉంది కాబట్టి దాన్ని ఆశ్రయించేసి నేను వెంటనే నా కష్టాన్ని నుంచి బయటపడిపోతానన్న ఉద్దేశాలు కొన్ని. వామాచారంలో దాన్ని ఫాలో చేసే వాళ్ళని ఆశ్రయించటాలు, వాళ్ళు ఏదో రకరకాల క్రతువులు చేయటాలు ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. దీన్ని ఎట్లా దీనికి ఆన్సర్ ఏం చెప్తారు? ఇప్పుడు ఈ మధ్య ఈ వేణుస్వామి ఒక ఆయన తయారయ్యాడు. హ్మ్. ఏదో ఒక చేపను బలిచ్చి ఏదో మాంసం పెట్టి లిక్కర్ ఆ! వేస్తూ. ఇలా చేస్తే మీరు అనుకున్నది జరిగిపోయిద్ది. ఎవరైనా హీరోయిన్‌లు అవ్వాలంటే నేను వికృత పూజలు చేస్తాను. అంటే హిందుత్వంలో ఉన్న పాస్టర్‌లు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. పాస్టర్‌లు చేసేది సేమ్ ఇంతే. మీకు ఎలాంటి కోరికలున్నా సరే ఇక్కడికొస్తే అద్భుతాలు జరుగుతాయి అని చెప్పి. వీళ్ళు జస్ట్ వామాచారాల పేరుతో ఇలాంటివి చెప్తున్నారనమాట. హ్మ్. ఇవేవి కూడా వర్కౌట్ అవ్వవు. హ్మ్. ఇదంతా కూడా మనిషిలో ఉండే బలహీనతలను వాడుకొని హ్మ్. వాళ్ళు స్వార్థానికి ఉపయోగించుకునే తప్ప జీరో. మనలో కూడా మార్పు రావాలి. కష్టం ఎలా అయితే ఫాస్ట్‌గా వచ్చేసిందో వెంటనే తీరిపోవాలి అనంటే అది అయ్యేటటువంటి పని గాదు గదా! కడుపొచ్చిన వెంటనే పిల్లల్ని కనేయం గదా! 9 నెలలు ఆగిన తర్వాతే గదా కంటాము. ఇప్పుడు మనిషిలో ఎలాంటి వికృత పోకడలు వస్తాయని చెప్పి రాముడు భూలోకానికి వచ్చి ఎందుకు జీవించాడు అనంటే, హ్మ్. మానవ జీవితంలోకి వచ్చిన తర్వాత స్వయంగా విష్ణువే మానవుడిగా వచ్చిన తర్వాత ఆయన కూడా కొన్ని ధర్మాలకి కొన్ని కట్టుబాట్లకి లోబడి అవును. జీవించాలి. అవును. పరిస్థితులకి అనుగుణంగా జీవించాలి. కష్టాలు తప్పు అని ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఆచరణలో చూపించడానికి వచ్చాడాయన. అది చూసిన తర్వాత కూడా మరి వీళ్ళు మారట్లేదంటే ఎలా బాగుపడతారు ఈళ్ళు? మారాలి. ఇట్లాంటి చిత్తశుద్ధి లేకపోవటం వల్లనే మతం మారిపోవడాలనేది జరుగుతూ ఉన్నాయి. అంటే ఇన్‌స్టంట్‌గా వెంటనే అయిపోవాలన్న థాట్ ప్రాసెస్‌లు ఏవైతే ఉన్నాయో, అవి కూడా డెఫినిట్‌గా మతం మారటానికి హేతు అవుతున్నాయని అనుకోవచ్చా? ఆ! అంటే కొంతమంది హిందుత్వంలో కొంతమంది అనుసరించే విధానాల వల్ల కూడా హిందువులు బలహీనం అవుతున్నారు. హ్మ్. హ్మ్. అంటే కామ్య కర్మలు అంటారు కదా! హ్మ్. వీటి మీద ఎక్కువ రుద్దుతున్నారు. హ్మ్. మీకు ఆ పూజ చేస్తే ఈ ఫలితం వచ్చేస్తది. ఈ దోషం ఉంటే ఇది చేసుకోండి. అసలు వీటి నుంచి బయటపడాలి ఫస్టు. హ్మ్. హిందుత్వంలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? గ్రహాలకు శాంతి చేయమని చెప్పాడా? హ్మ్. రంగురాళ్ళు ధరించమని చెప్పాడా? హ్మ్. జ్ఞానాన్ని బోధించాడాయన. ఆత్మజ్ఞానం, పరమాత్మ ఏంటి? తత్వం ఏంటి? హ్మ్. ఇవి కదా భగవద్గీతలో చెప్పింది. హ్మ్. దాన్ని వదిలేసి రంగురాళ్ళు, జ్యోతిష్యం. ఇప్పుడు జ్యోతిషాన్ని నమ్మరా మీరు? జ్యోతిష శాస్త్రాన్ని నమ్ముతాను. జ్యోతిష్యుల్ని నమ్మను. అయ్యో! అయ్యయ్యో! శాస్త్రాన్ని నమ్మను మరి చదివిన వాడిని నమ్మను అంటే ఎలా? అంటే సైన్స్‌ని నమ్ముతాను, డాక్టర్‌ని నమ్మను అన్నట్టుంది. ఎలాగా? అంటే చెప్పండి నాకు అర్థమయ్యేలాగా. ఇప్పుడు నిజంగా ఆ జ్యోతిష్యాన్ని శాస్త్రంగా అర్థం చేసుకొని, దాన్ని లోక కళ్యాణానికే వినియోగించేవాళ్ళు, హ్మ్. దాన్ని మార్కెటింగ్ చేసుకోరు. హ్మ్. కమర్షియల్‌గా వాడరు. హ్మ్. వాళ్ళెక్కడో అవసరమైన చోట, హ్మ్. అవసరం ఉన్నవాడికి చెప్తారు. హ్మ్. తప్ప ఇగ నా దగ్గరికి రండి. ఇప్పుడు మీరు యూట్యూబ్‌లో కామెంట్‌లు చూస్తే హ్మ్. జ్యోతిష్యం చెప్పబడను. కాల్ కాల్ టు దిస్ నంబర్ అని చెప్పి 3 వశీకరణ చేయబడను. అమ్మో! ఇది కూడానా? ఇలాంటివి ఇలాంటి వస్తుంటాయి. మెసేజ్‌లు బీభత్సంగా వస్తా సరే ఉంటాయి. ఇదంతా ఎక్స్‌ప్లాయిట్ చేసేవాళ్ళు వీళ్ళందరూ. కానీ ఒక జ్యోతిష్కుల గురించి మాట్లాడితే మేము ఉన్నామని వాళ్ళు తెలియకపోతే వాళ్ళ దాకా ఎలా వెళ్తాం మనం? ఎంతో కొంత పబ్లిసిటీ ఉండాలి గదా! ప్రతిదానికి పబ్లిసిటీ ఉంటుంది గదా! ఎట్లా వెళ్తాం చెప్పండి? అంటే జ్యోతిష్యం అనేది మార్కెటింగ్ చేసుకోవాలి తప్పనిసరిగా అని చెప్పి మన పెద్దవాళ్ళేం చెప్పలేదు. హ్మ్. 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 దాన్ని చెప్పగలిగిన వాళ్ళ దగ్గరికి పోయి వీళ్ళు వెతుక్కుంటూ పోవాలి. హ్మ్. మా హ్మ్. మహానుభావులు ఎక్కడున్నారో వెతుక్కుంటూ పోయి, హ్మ్. నాకు అంటే జ్యోతిష్యం తెలుసుకోవాల్సిన అసలు అంత అవసరం ఉందని నాకు నేను రియలైజ్ అవ్వాలి ఫస్ట్. హ్మ్. ఇప్పుడు నా మెంటల్ కండిషన్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి నేను తెలుసుకోవాలా వద్దా అనేది కూడా ఆధారపడి ఉంటది. హ్మ్. హ్మ్. నాకు అవసరం లేదు ఏదొచ్చినా నేను ఫేస్ చేస్తాను. హ్మ్. నాకు కావాల్సింది మనోధైర్యం, భగవంతుడి యొక్క అనుగ్రహం, నాకు ఆత్మబలం ఉండాలి. ఈ బేసిక్ ప్రిన్సిపల్ నా దగ్గర ఉన్నాయనుకోండి జ్యోతిష్యం నాకు అవసరం లేదు. హ్మ్. ఏదొచ్చినా నేను ఫేస్ చేస్తాను. హ్మ్. అమ్మో! కొంచెం తెలుసుకుంటే నేను కొంచెం ప్రిపేర్ అవ్వచ్చు. హ్మ్. నేను సింగిల్‌గా ఫేస్ చేయలేనేమో అనుకునేవాళ్ళుంటే దాన్ని ఎవరు ఆ కరెక్ట్ కరెక్ట్ పర్సన్ పర్సన్‌ని మనం వెతుక్కొని వెళ్ళాలి. వెతుక్కుంటూ పోవాలి. ఎక్స్‌ప్లాయిట్ అవ్వకుండా. అవును. హ్మ్. హ్మ్. వాళ్ళు కూడా నీకు అవసరం. నిజమే. నీకు జ్యోతిష్యం అవసరం. దాన్ని తెలుసుకోవడం వల్ల నీ జీవితంలో కొంత సరిదిద్దుకునే అవకాశం ఉంది హ్మ్. అని వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు చెప్తే అలాంటిది కరెక్ట్ తప్ప హ్మ్. కమర్షియల్‌గా తీసుకునే వాళ్ళంతా కూడా వేస్ట్ అనేది నా ఉద్దేశం. కమర్షియల్‌గా చేసేవాళ్ళు వచ్చి చెప్పటం. ఇప్పుడు నేను గూడా చేస్తున్నానండి. నేను గూడా ఇట్లా భక్తి ఛానల్ చేయటము, రకరకాల రెమెడీస్ చెప్పడము, శాస్త్రం గురించి మాట్లాడటము. అన్నీ భక్తి ఛానల్‌లో ఓన్లీ భక్తే కాకుండా అటు సనాతనానికి సంబంధించి మాట్లాడుతున్నాము, సబ్జెక్ట్‌కి సంబంధించి మాట్లాడుతున్నాం. ఇట్లా రకరకాలు. అయితే నేను ప్రోగ్రామ్స్‌లో రెమెడీస్ చెప్తున్నామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆహ్, చిన్న చిన్న రెమెడీస్ ఇట్లాంటి ఆర్థికపరమైన ఇబ్బందులున్నాయి. ఇలా చేసుకోండి. ఇంట్లో ఖర్చవ్వకుండా ఇట్లా పూజ చేసుకోండి.
నేను నా థాట్ ప్రాసెస్ ఏంటంటే అండి, ఒక ఒక పాజిటివిటీ నింపాలి. బ్రెయిన్ ఈజ్ ఎవ్రీథింగ్ అని నేను డెఫినెట్‌గా నమ్ముతాను. నీ బ్రెయినే అన్నిటికంటే పవర్‌ఫుల్ డెఫినెట్‌గా. అందులో నువ్వు ఏది నింపుతావు, ఏ విత్తనం అయితే నాటుతావో అదే చెట్టు వస్తుంది. అలాగే సో, పాజిటివిటీని నింపటం కోసం చేసేటటువంటి ప్రయత్నమే నేను చేసేటటువంటి ప్రోగ్రామ్స్ అన్ని. రకరకాల రెమెడీస్ చేయటం కూడా. దీన్ని మరి తప్పుగా చూస్తారా మీరు? అయ్యో! ఇందులో తప్పేముంది? తప్పేం లేదా? లేదు. నా ప్రిన్సిపల్ కూడా అదే కదా! ఆ! మన సంకల్ప బలం అనే దాని మీద ఆధారపడి ఉంటది హ్మ్. ఏదైనా సరే. హ్మ్. హ్మ్. అంటే జ్యోతిష్యంలో మనకు నెగెటివ్‌గా ఉండవచ్చు. హ్మ్. కానీ మన సంకల్ప బలం గొప్పదైతే దాన్ని దాటుకోగలం. ఆ కరెక్ట్. విధిని కూడా మనం హ్మ్. ఓవర్‌కమ్ చేసి కొన్ని అచీవ్ చేయగలుగుతాం భగవంతుడి యొక్క అనుగ్రహంతో హ్మ్. అనేది నా నమ్మకం. రైట్. జ్యోతిష్యం అనేది చాలా చాలా పెద్ద సబ్జెక్ట్. జ్యోతిష్యం మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళు ఒక్క జ్యోతిష్యులు మాత్రమే కాదు. ఇంకా చాలా మంది బ్రతుకుతూ ఉన్నారు ఇంటర్‌లింక్డ్‌గా. ఇప్పుడు ఒక జ్యోతిష్యుడు ఒక పూజ చెప్పాడు అనుకుంటే, ఆ పూజకి సంబంధించిన పూజా సామాగ్రి అమ్ముకునే వాళ్ళు బ్రతుకుతున్నారు. పువ్వులు అమ్ముకునే వాళ్ళు బ్రతుకుతున్నారు. పళ్ళు అమ్ముకునే వాళ్ళు బ్రతుకుతున్నారు. కొబ్బరికాయ ఇట్లా రకరకాలన్నీ అందరూ కూడా బ్రతుకుతూ ఉన్నారు. సో, ఒకటే జ్యోతిష్యులు ఏదో ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారని మొత్తం జ్యోతిష్యాన్నే తిట్టడాన్ని కొంతమంది సో కాల్డ్ హ్యూమనిస్టులు తిడుతూ ఉంటారు. ఎట్లా చూడొచ్చండి దీన్ని? అంటే ఇప్పుడు ఈ వేణుస్వామి లాంటి వాళ్ళు వాళ్ళు అతి కాదు. చేయటం వల్ల అట్లా ఎక్స్‌ప్లాయిట్ చేసే వాళ్ళ గురించి నేను ఆ! మాట్లాడట్లేదు. వాళ్ళ వల్ల మొత్తం అందరూ ఆ వ్యవస్థ అంతా కూడా టార్గెట్ అవుతుంది. యాహ్! యాహ్! బట్ ఒకళ్ళని బేస్ చేసుకొని మిగతా అందరిని కూడా అనటం, అదే కోవకు చెందుతారు అనటం కూడా తప్పు కదా మరి. అది వాళ్ళ పర్సనల్ ఎజెండా. హ్మ్. ఇప్పుడు బాబు, గోగినేని లాంటి వాళ్ళు ఉంటారు. హ్మ్. వాళ్ళకి హిందుత్వాన్ని హ్మ్. టార్గెట్ చేయటం ఇష్టం. హ్మ్. కాబట్టి వాళ్ళు హ్మ్. లేనివి కూడా క్రియేట్ చేసుకొని కొన్ని కొన్ని మాట్లాడుతూ ఉంటారు. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఫేస్‌బుక్‌లో కూడా ఇప్పుడు మనం జోక్స్ పెడుతూ ఉంటాం కదా! హ్మ్. గ్రహణం రోజు రాహుకేతువుల కంటే ముందు బాబు గోగినేని వస్తాడు. అవును. వంట చేసుకొని తినడానికి రెడీగా ఉంటారు. ఆ! టీవీ నైన్‌లో చర్చా వేదికలో కూర్చుంటాడు హ్మ్. వచ్చి. హ్మ్. రైట్. రైట్. అయితే గ్రహణం టైమ్ అది వచ్చింది కాబట్టి సబ్జెక్ట్ వచ్చింది కాబట్టండి. అంటే ఆ గ్రహణం టైంలో నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు నేను మా డాక్టర్‌ని అడిగాను. మా గైనకాలజిస్ట్‌ని అడిగాను. ఏవండీ భయంగా ఉంది మరి జనరల్‌గా మరి హైందవంలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ ఫాలో చేస్తాం బయటికి రాకూడదు అని అంటున్నారు. నాకు అప్పుడు చెకప్ ఉంది. హ్మ్. నాది కొంచెం క్రూషియల్ కేస్ అన్నమాట. సో నాకు చెకప్ ఉంది అంటే మీరు ఏం టెన్షన్ పడకండి. ఏదైతే సనాతనం చెప్పిందో అది కరెక్టే. అల్ట్రా వైలెట్‌కి సంబంధించిన రేస్ వస్తాయి కాబట్టి అవి మనకు మంచివి కాదు కాబట్టి ఇట్లాంటివన్నీ పెట్టారు. మీరేం టెన్షన్ పడకండి అని ఆవిడ నాకు క్లారిటీ ఇవ్వడం. సో, అటు డాక్టర్స్ గాని, సైంటిస్ట్‌లు గాని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. వద్దు బాబు గ్రహణం టైంలో మీరు బయటకొచ్చి తిండి తిప్పలు, పబ్బులు, గబ్బులు చేయడాలు ఇట్లాంటివన్నీ చేయకండి అని చెప్తూ ఉన్నారు. సో, దాని ఇప్పుడు గురించి సైన్సే ఒకసారి కదా! హ్మ్. సూర్యరశ్మి తగలకపోతే మనకు హ్మ్. జబ్బులొస్తాయి. హ్మ్. అంటే సూర్యుడి ప్రభావం మన మీద ఉండాలి. హ్మ్. తగినంత ఉండాలి అని చెప్పి సైన్సే కదా అది. హ్మ్. అలాగే హ్మ్. ఈ విశ్వంలో ఈ గెలాక్సీలో ఉన్నటువంటి కొన్ని గ్రహాల ప్రభావం కూడా మన మీద ఉంటుంది. హ్మ్. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్న ఆకర్షణ శక్తి కదా! భూమి హ్మ్. చుట్టూ చంద్రుడి ఆకర్షణ శక్తి కదా! హ్మ్. భూమికి చంద్రుడికి మధ్య ఒక ఒక ఎనర్జీ ఏదో ఉంది కదా! హ్మ్. చంద్రుడు కిరణాల వల్ల ఔషధ గుణాలు కలుగుతున్నాయి మొక్కలకి అని చెప్పి హ్మ్. సైన్స్ కదా! హ్మ్. హ్మ్. ఖచ్చితంగా గ్రహాల ప్రభావం హ్మ్. ఉంటుంది. హ్మ్. హ్మ్. వీళ్ళు మాత్రం వచ్చేసి అలాంటిదేది ఉండదు. భూమి అడ్డం వచ్చింది. భూమి అడ్డం వచ్చింది కాబట్టి నీడొచ్చింది. దానికి భయపడతారా? దీంట్లో ఏది శాస్త్రీయత ఏమిటి? ఇట్లా రకరకాలు మాట్లాడుతూ ఉంటారు. అంటే దీనికి హ్మ్. కూడా చాలా సింపుల్‌గా హ్మ్. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకొని బైక్ రైడింగ్‌కెళ్ళాలి అని జెప్తే, హ్మ్. నేను హెల్మెట్ పెట్టుకోకుండా బయటికెళ్ళొచ్చాను కాబట్టి నాకేం యాక్సిడెంట్ అవ్వలేదు, అవసరం లేదు హ్మ్. అనేది ఎలాంటి వాదనో, హ్మ్. హ్మ్. నేను గ్రహణం రోజు బయట కూర్చొని తిన్నాను కాబట్టి నాకేం కాలేదు కూడా అలాంటి వాదనే. హ్మ్. హ్మ్. ఎప్పుడో అప్పటికి దాని ఇంపాక్ట్ అయితే ఉంటుంది. నెగెటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. రైట్. రైట్. ఇప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పారంటే ఊరికే ఏం చెప్పరు. హ్మ్. వాళ్ళు ఇంట్లో కూర్చొని హ్మ్. 100 సంవత్సరాల తర్వాత ఏ గ్రహం ఎక్కడుంటుంది, ఈ చంద్రగ్రహణం ఎప్పుడొస్తుంది, సూర్యగ్రహణం ఎప్పుడొస్తుంది లెక్కలు కట్టినవాళ్ళు. హ్మ్. వాళ్ళు ఉట్టినే చెప్పరు కదా! హ్మ్. హ్మ్. కాబట్టి ఖచ్చితంగా మన పెద్దవాళ్ళు చెప్పింది ఫాలో అవ్వాల్సిందే. రైట్. రైట్. ఇప్పుడు కొంతమంది పాస్టర్‌లు ఈ మధ్య ఒక పాస్టర్ అన్నాడనమాట. హ్మ్. గ్రహణం రోజు దేవాలయాలన్నీ మూసేస్తారు. మా చర్చిలు మూసేయట్లేదు. మా చర్చిలే పవర్‌ఫుల్ అన్నాడు. మీరేమన్నారు మరి? గవర్నమెంట్ ఆఫీసులు కూడా మూసేయరురా గ్రహణం రోజు. హ్మ్. హ్మ్. అంటే అక్కడ ఎలాంటి ఎనర్జీ ఉండదు. హ్మ్. కాస్మిక్ ఎనర్జీ ఉండదు. హ్మ్. హ్మ్. చర్చిల్లో కరెక్ట్. గాని, గవర్నమెంట్ ఆఫీసులో. కానీ ఈ అంతా కూడా పవర్ సెంటర్స్ దేవాలయాలు. యంత్రాలుంటాయి కింద. అక్కడ శక్తి యాహ్! యంత్రాలుంటాయి. హ్మ్. హ్మ్. ఆ శంకుస్థాపన రోజే, హ్మ్. ప్రతిష్టాపన రోజే శక్తి యంత్రాలు పెడతారు. హ్మ్. ఒక కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. ధ్వజస్తంభం ఉంటుంది. హ్మ్. కాబట్టి అక్కడ నెగెటివ్ ఫోర్సెస్ ఏవి కూడా దానికి దీనికి వచ్చేటట్టు ఉపద్రవాలు లేకుండా హ్మ్. దేవాలయాలను ఆ రోజు మూసి ఉంచుతారు. హ్మ్. ఈ ఎనర్జీ ఇప్పుడు ట్రాన్స్‌ఫార్మర్ పేలింది కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటారు. హ్మ్. హ్మ్. ఇది పేలదు నీ దగ్గర కరెంట్ లేదు. పవర్ మూస్తే లైన్ ఏంటి వైరు స్విచ్ ఆఫ్ చేస్తే ఏంటి? ఆన్ చేస్తే ఏంటి? మూస్తే ఏంటి? తీస్తే ఏంటి? అమ్మో! ఎట్లా అండి ఇది?
దండయాత్ర నెక్స్ట్ లెవెల్‌లో జరుగుతుంది మీది. ఎట్లా రకరకాల బెదిరింపులు వస్తూ ఉన్నాయి. రకరకాల మీరు చాలా ఫన్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అటు దాన్ని చక్కగా అర్థం చేయించే ప్రయత్నంలో భాగంగానే ఫన్ కూడా చాలా క్రియేట్ చేస్తూ ఉంటారు. ఎట్లా అండి ఎన్ని కాల్స్ వస్తూ ఉంటాయి ఇట్లాంటి పాస్టర్స్ నుంచి ఆన్ అన్ యావరేజ్ మీకు? ఈ మధ్య తగ్గించారు. అంతకుముందు అయితే బాగా రెగ్యులర్ గా ఫోన్ చేసి బెదిరించడం లేకపోతే ఏదో మాట్లాడి ట్రై చేసేవాళ్ళు. ఇప్పుడు రికార్డ్ చేసి ఛానల్ పెట్టేస్తున్నాం కాబట్టి భయపడుతున్నారు. ఎందుకొచ్చింది? ఎందుకొచ్చింది ఎరుపుష్పాలు అయిపోతున్నాయి. బట్ ఇప్పుడు నేనేమి దాక్కుని రహస్యంగా ఉండి చేయట్లేదు కదా. ఎవడైనా మాట్లాడి ఉంటామంటే మనం చెప్తున్నాం. మాకెవడు రావట్లేదురా బాబు అని మొత్తుకుంటున్నాం. ఇప్పుడు మీ బైబిల్లో సత్యం ఉంటే, మీ బైబిల్ సమాజానికి పనికొస్తుందంటే, మీ యేసు గొప్పవాడైతే రండి మాట్లాడదాం. రుజువు చేయండి. రావట్లేదు ఎవరు. ఇప్పుడు బైబిల్ తరగతులు చేస్తున్నాం. ఒక్క ఎపిసోడ్ తప్పని రుజువు చేయండి అంటే రావట్లేదు. బైబిల్లో ఉన్న చదివి ఇది కదా అర్థం, మరి ఇది కరెక్టా అని అడుగుతున్నాం. అసలు ఆ వాక్యం బైబిల్లో లేదు, దానికి అర్థం కాదని ఎవరైనా చెప్పాలి కదా. ఎవరు రాడు ఎందుకని? ఎవరు రావట్లేదు అయితే. రైట్ అండి. సో మీరు మీ ఫేస్బుక్లోనే పెట్టారు, దాని నుంచి వచ్చిన ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి క్వశ్చన్ ఇది. సో నేను ఏదైనా రాజకీయ పార్టీ గురించి మాట్లాడితే వెంటనే నాకు ఏదో ఒక పార్టీతో నన్ను లింక్ చేసి మాట్లాడేస్తున్నారు. తిక్కరేగితే నేను కూడా పొలిటికల్ పార్టీని పెడతాను, నన్ను గోకడం కాదు నేనే గోకుతాను రక్తాలు వచ్చేలాగా అని మీరు అనడం జరిగింది. ఏంటి పొలిటికల్ యాంగిల్ ఏమైనా ఉందా మీలో? అంటే అది ఎలా ఆ సమయం ఏంటి అంటే కొంతమంది పాపం ఇప్పుడు హిందుత్వం ఆధారంగా మనం రాజకీయాల గురించి మాట్లాడతాం. అది వాళ్ళ అభిమాన నాయకుడికి అభిమాన పార్టీకి వ్యతిరేకంగా ఉండొచ్చు. మరి అభిమాన నాయకుడు హిందుత్వం వ్యతిరేకంగా మాట్లాడితే మనం ఆటోమేటిక్గా మాట్లాడతాం. నువ్వు మా అభిమాన పార్టీకి వ్యతిరేకివి, నువ్వు ముసుగు దొంగని మాట్లాడతావు. అసలు నీకు రాజకీయాల గురించి మాట్లాడే అర్హత లేదు, రాజకీయాల గురించి నీకెందుకు, నువ్వు హిందుత్వం గురించే మాట్లాడంటాడు. నా తిక్కరగిందని పార్టీ పెడతాను, లేకపోతే ఫుల్ టైం పాలిటిక్స్లోకి వచ్చేస్తానని చెప్పాను అనమాట. ఇప్పుడు రాజకీయాలని వేరు చేసి హిందుత్వాన్ని రక్షించలేం. రాజకీయ నిర్ణయాలు కూడా ప్రభావితం చేస్తున్నాయి కదా హిందుత్వాన్ని. ఇప్పుడు దేవాదాయ శాఖ ఎవరు నిర్వహిస్తున్నారు? ప్రభుత్వం నిర్వహిస్తున్నారు. మరి దేవాదాయ శాఖని ప్రభుత్వ అజమాయిషి నుంచి విడిపించాలని ఒక డిమాండ్ ఉంది. ఇలా విడిపిస్తాము అని చెప్పి ఒక పార్టీ ఏదైనా మేనిఫెస్టోలో పెట్టాలి కదా. అంటే రాజకీయ నిర్ణయం కదా అది. ఇప్పుడు హిందూ ఓటు బ్యాంక్ నిర్మాణం జరగాలి, హిందూ డిమాండ్లు ఏంటనేది వాళ్ళకి అర్థం కావాలి. ప్రభుత్వాలు లేకపోతే పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోల్లో ఎజెండాల్లో హిందుత్వానికి అనుగుణంగా హిందుత్వ సంక్షేమం గురించి మాట్లాడాలి. రాజకీయ నిర్ణయాలు ప్రభావితం చేస్తాయి కదా హిందుత్వాన్ని. ఒక హిందూ లీడరో లేకపోతే హిందూ సంస్థ ప్రతినిధిగా నేను రాజకీయాల గురించి మాట్లాడాలి తప్పనిసరిగా. ప్రతిసారి కలగజేసుకుని అవసరమైనప్పుడు మాట్లాడాలి. అలా మాట్లాడే రైట్స్ మాట్లాడాల్సిన అవసరం నాకు ఉన్నాయి. దాన్ని ఎవడైనా తప్పు అంటే అసలు ఫుల్ టైం నేను వస్తా. నేను వచ్చిన తర్వాత మామూలుగా ఉండదు, ఆషామాషిగా ఉండదు అంటున్నారు. తప్పని మరి వస్తారా, పెడతారా పార్టీ? ఇక్కడ ఒక్కటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే తప్పనిసరి అయితే ఏదైనా సరే ఇప్పుడు హిందుత్వం కోసం జీవితం అంకితం, ఇది క్లియర్ కదా. దానికోసం అవసరం అయితే రాజకీయాలు అవసరం అక్కడికి వస్తానంటున్నా. వచ్చిన తర్వాత ఫుల్ పేజ్ లో పనిచేస్తాను. ఒకవేళ వస్తే ఏముంటుందండి, పార్టీ పేరు ఏముంటుంది? అయ్యో పార్టీ పెడతానని కాదు, ఏదో పార్టీలో జాయిన్ అవ్వచ్చు. అలా అని పార్టీలో జాయిన్ అవ్వాలంటే అప్పుడు ఏ పార్టీకి వెళ్తారు? తెలీదండి. ఆబ్వియస్ గా ఇంకే పార్టీలోకి వెళ్తారు. అనుకోలేదు అసలు. అంటే ఇప్పుడు రావాలని డిసైడ్ అయిన తర్వాత అప్పుడు ఇంకా డెసిషన్ ఇంకా అవ్వలేదు, ఇంకా రావాలి అనే నిర్ణయానికి పూర్తిగా రాలేదు కదా. అవసరం సందర్భం వచ్చినప్పుడు సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాట్లాడదాం. రైట్. అసలు మీ డే ఎలా ఉంటుందండి, ఎలా గడుస్తుంది మీ డే, ఏం చేస్తుంటారు డే? సింపుల్ గా చెప్పాలంటే అసలు ఎప్పుడు తెల్లారుతుంది ఎప్పుడు చేయబడుతుంది అర్థం కావట్లేదు. చిటికేస్తే అయిపోతుంది. ఏం చేస్తారు అసలు మీరు? రెగ్యులర్ గా వీడియోస్ ఉంటాయి, లేకపోతే ఇప్పుడు బయట ప్రోగ్రామ్స్ ఏవో ఉంటామంటే తిరుగుతూ ఉంటాం, ఏదో ప్రిపరేషన్స్ ఉంటాయి, చదువుకుంటూ ఉంటాం. సర్వైవింగ్ ఎలాగా? నేను ఫుల్ టైం శివశక్తేనండి, ఇక్కడ నుంచే గౌరవ వేతనం. ఓకే. ఎంత సంపాదిస్తారు చెప్తారా? నా పేరు మీద ఆస్తులు మీరు తీసేసుకోండి. ఓకే, అంటే లేవన్నమాట. ఉంటే ఎందుకంటారు? అంటే ఆ మధ్య ఆవిడ ఎవరో చెప్పారులే, తెనాల్లో 5 ఎకరాల పొలం కొన్నాడు, నాకు తెలియకుండా నా డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి అనిపించింది. పంపమని డాక్యుమెంట్స్ అదే తీసుకొస్తే మొత్తం అవి కూడా శివశక్తికి ఇచ్చేస్తాను అన్న. అట్లా నాకు తెలియకుండా అక్కడ నా ఆస్తులు ఉన్నాయేమో, ఒకవేళ ఉంటే మీరు తీసేసుకోండి అంటున్నా. ఓకే, సంపాదించిన తర్వాత ఇచ్చేయండి. రైట్. చాలా కూల్ గానే ఉన్నారు మీరు, చాలా చక్కగా నవ్వుతూ కూల్ గానే ఉన్నారు. ఒకసారి ఆ కత్తి పద్మారావు వీడియోలోనే మీ బీపీ ఏంటో బయటపడింది. ఇలానే కూల్ గా ఉంటారా, ఎట్లా ఉంటారు మీరు? అంటే నేను మూడిష్ట అనుకోండి, రకరకాలుగా ఉంటుంది. మూడిష్టా మీరు?
అంటే ఒక్కొక్క మూడ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఓకే. అంటే అంత రకరకాల మూడ్ స్వింగ్స్ రావడానికి ఎందుకు వస్తాయండి మూడ్ స్వింగ్స్? అంటే బ్రెయిన్ లో చాలా విషయాలు రన్ అవుతా ఉంటాయి కదా! ఏదో రన్ అవుతున్నప్పుడు ఎవరో వచ్చి సమయం సందర్భం లేకుండా ఏదో మాట్లాడారనుకోండి చికాకు వస్తది కదా! అట్లా. రైట్. అంటే నా బ్రెయిన్ లో రన్ అయ్యే వాళ్ళకి తెలియదు కదా పాపం. అందుకని మనుషులు దూరంగా ఉంటాను సాధ్యమైనంత వరకు. ఓకే. పెళ్ళికి దూరంగా ఉండడం మంచిదే అయితే. అవును. రైట్. అయితే అటాక్స్ ఏమైనా జరిగాయా మీ మీద? ఇప్పటి వరకు అయితే ఏం జరగలేదు. హ్మ్. ఇక ముందు కూడా జరగకపోవచ్చు. ఒకవేళ జరిగితే మొత్తం కంప్లీట్ గా ఏసేయడానికి చూస్తారు తప్ప చిన్న చిన్న అటాక్స్ అయితే చేయరు. హ్మ్. ఎందుకంటే అలా జరిగిందంటే ఇప్పుడు నేను ఉన్నదానికి డబల్ రెండింతలు అయింది. హ్మ్. అంటే నాకొచ్చే సపోర్ట్ గాని, హ్మ్. నా స్ట్రెంగ్త్ గాని పెరిగిపోతుంది కదా! పెరిగిపోతుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అటాక్స్ చేసే స్టేజ్ దాటేసాను అనుకుంటున్నాను నేను. హ్మ్. అంటే మహా అయితే నా క్యారెక్టర్‌ని డీఫేమ్ చేయడానికి ఆబ్వియస్‌గా ఇలాంటివి చూస్తారు. ఏదైనా ట్రై చేయొచ్చు. హ్మ్. ఏదైనా హనీ ట్రాప్‌లు చేయొచ్చు. హ్మ్. అలాంటివి. ఓకే. దిక్కుమాలినవి అవి కూడా చేసేస్తలేదు. సో, హనీ ట్రాప్‌లు ఏమన్నా చేస్తే చెయ్యొచ్చు. అంతేనా? మరి పూర్తిగా ఏసేస్తారని మీరు అంటున్నారు. దాని ఆహ్, వల్ల కూడా ఇంకెక్కువ నష్టం జరిగిద్ది వాళ్ళకి. ఎలా? ఇప్పుడు రాష్ట్రం మొత్తాన విగ్రహాలు పెడతారు. ఆహ్, మీకు జరుగుతుంది కదండీ! నా ఫస్ట్ ఫిలాసఫీ నష్టపోయేది మీరు గదా! కాదు. హ్మ్. ఇప్పుడు మనం బ్రతికి ఉండి సాధించేదానికంటే నన్ను వాళ్ళు ఇలా అర్ధాంతరంగా ఏదైనా చేసి నష్టపోయేది ఎక్కువ వాళ్ళు. హ్మ్. హ్మ్. ఇప్పుడు నేను ఏదైతే చెప్పదలుచుకున్నానో చాలా బలంగా కొన్ని తరాల పాటు ఉండిపోద్దది. హ్మ్. నేను రాసిన పుస్తకాలు గావచ్చు, నా ఫిలాసఫీ గావచ్చు, నా మాటలు గావచ్చు, చాలా 100 రెట్లు ప్రభావవంతంగా మారిపోతాయి. హ్మ్. నా మీద పాటలు పాడతారు. హ్మ్. ఒక మూవ్‌మెంట్ ఒక ఉద్యమం తయారవుతుంది. హ్మ్. విగ్రహాలు పెడతారు. నాలాంటోళ్ళు 100 మంది తయారవుతారు. 1000 మంది తయారవుతారు. హ్మ్. రైట్. సో, ఇప్పుడు నేను రక్త బీజుల్లాంటి నా రక్తం ఎలా పెడితే అక్కడి నుంచి ఇంకొక 100 మంది పుడతారు. అమ్మ బాబోయ్! పోలిక బాలేదు గానీ మీలో పుట్టటమే కావాలి. అంటే పాస్టర్‌లకి నేను రక్త బీజుల్లాంటి. ఆ! కాబట్టి ఓకే. వాళ్ళకి మిగిలిన ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే నా క్యారెక్టర్‌ని అసాసినేట్ చేసే చేయటం. విధంగా ఏదైనా ప్రయత్నించటం. చేయటం. అట్లాంటివి ఏమైనా జరిగాయా? ఎవరైనా అమ్మాయిలు? ఆ! 1, 2 మంచి ఏం ట్రైనింగ్. జరిగాయి చెప్తారా నాకు? హ్మ్. మొన్న ఈ మధ్య హనీ ట్రాప్ ఎప్పుడో జరిగింది కదా! హనీ ట్రాప్ జరిగిందా మీ మీద? రీసెంట్‌గా రాధా మనోహర్ గారికి కాల్ చేసిన ఒక అమ్మాయి కాల్ రికార్డ్ ఉన్నారు కదా! హ్మ్. అది అమ్మాయి, అబ్బాయి అర్థం కాలే. సేమ్ అలాంటి వాయిస్‌తో నాకు కాల్ చేసింది. నేను హైదరాబాద్‌లోనే ఉంటాను. మా అమ్మ, నాన్న అమెరికాలో ఉంటారు. నేను సింగిల్‌గా ఉంటాను. మీరు పెళ్లి ఎందుకు చేసుకోలేదు? ఏంటి మీ వాయిస్ తేడాగా ఉందేంటి అన్నా. హ్మ్. తేడాగా అంటే ఎలాగంటే ఒక క్రిస్టియన్ వాయిస్ లాగా ఉందన్న. అంటే క్రిస్టియన్ వాయిస్ కూడా తేడాగా ఉంటదా? మీరు కనిపెట్టేస్తారా? నాకు అర్థమవుతుందని చెప్పాను. ఆ! అంటే నాకు ముందే అర్థమైపోయింది. హ్మ్. ఇప్పుడు నేను కొన్ని వందల మందితో మాట్లాడుతా ఉంటాను. ఫస్ట్ 2 మినిట్స్‌లో ఇది ఫేకా ఒరిజినల్ నాకు అర్థమైపోద్ది. ఎలా ఎలా కనిపెడతారు చెప్పండి? అంటే నాకు కొన్ని మీటర్స్ ఉంటాయి. హ్మ్. అభిమాని అయితే ఎలా ఉంటది? వాళ్ళ ఎక్సైట్‌మెంట్ కావచ్చు, లేకపోతే వాళ్ళు మాట్లాడే విధానం కావచ్చు. లేకపోతే ఈ మధ్యలో వీడియోలు చూడటం మొదలుపెట్టిన వాళ్ళు, అంతగా పరిచయం లేని వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటది? లేకపోతే ట్రాప్ చేసేవాళ్ళు ఎలా మాట్లాడతారు? ఎలా మాట్లాడతారు ట్రాప్ చేసేవాళ్ళు? అయన్నీ అమాయకులు. రివీల్ చేయకూడదు ఇప్పుడిక్కడ. చెప్పండి అమాయకులు పాపం. అయ్యో! ఇప్పుడు అయన్నీ రివీల్ చేస్తే వాళ్ళు చక్కగా ప్రిపేర్ అయ్యి వస్తారు. ఓహ్! ఆ! ఓకే. కాబట్టి నాకు 2 నిమిషాలు అర్థమైపోయిద్ది కాబట్టి ఏమందయితే హైదరాబాద్‌లో సింగిల్‌గా ఉంటాను ఇంకా. ఇంకేముంది? అదే హ్మ్. హైదరాబాద్‌లో సింగిల్‌గా ఉంటాను అంటే ఇక హ్మ్. రమ్మని ఇంటికి. హ్మ్. మరి మీరేం రియాక్ట్ అయ్యారు? ఎలా రియాక్ట్ అయ్యారు? ఆ రికార్డ్ ఉంది. హ్మ్. మొత్తం హ్మ్. ఛానెల్‌లో పెట్టేసాం. ఛానెల్‌లో పెట్టారా? పెట్టేసాం. బట్ అదర్ దాన్ దట్ అలా అమ్మాయిలు ట్రాప్ చేయటం పక్కన పెడితే, ఈ సోషల్ మీడియాలో మీకు ఫేస్‌బుక్‌లో గాని, లేకపోతే ఇన్‌స్టాలో గాని మెసేజెస్ రావటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. హ్మ్. హ్మ్. జరుగుతున్నాయి. హ్మ్. అంటే కొంతమంది నిజంగా అభిమానులే ఆ! మెసేజ్‌లు చేస్తారు. ప్రపోజల్స్ వస్తున్నాయా? అనుమానిస్తారు. అమ్మ బాబోయ్! ఎలా రిజెక్ట్ చేస్తారు? అంటే హ్మ్. మంచిగానే హ్మ్. చెప్తారండి. హ్మ్. హ్మ్. కరుణాకర్ గారు సిగ్గుపడుతున్నారు. ఇదో యాంగిల్ ఉంది తెలుసా? అయితే అది ఇంక నయ్యం మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలండి. లేదు అంత చచ్చిపోయేలా సిగ్గుపడట్లేదులెండి. అయితే ఇట్లా అమ్మాయిలు అడిగడం ఓకే. తల్లిదండ్రులు ఎప్పుడైనా అడిగారా? మా అమ్మాయిని ఇస్తాను చేసుకోండి అట్లా ఏమైనా వచ్చాయా? మధ్య ఒక ఆవిడ ఫోను చేసింది. హ్మ్. అంటే మన ఆఫీస్‌లో ఉండే ఒక అతనికి ఫోను చేసి, హ్మ్. కరుణాకర్ నంబర్ ఇస్తారా? హ్మ్. ఆయనకి పెళ్లయిందో లేదో మా అమ్మాయిని ఇద్దాం అనుకుంటున్నాను. ఆ! ఆ! ఓకే. పాపం చాలా హ్మ్. జెన్యూనే ఆవిడ. నిజం. యాహ్! అట్లా ఒకళ్ళిద్దరు ఎవరో మాట్లాడారు. ఈ మధ్య కూడా ఒక ఆవిడ ఫోను చేసి, హ్మ్. ఒక ఎస్సీ పాప ఉంది. కరుణాకర్ గారికి ఇద్దాం అనుకుంటున్నాం అని చెప్పి మన కళ్యాణ్‌కి ఫోను చేసింది ఒక హ్మ్. ఆవిడ. హ్మ్. 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 అట్లా. ఏమని చెప్పారు? ఆబ్వియస్‌గా. చెప్తానులే కరుణాకర్‌కి ఫార్వర్డ్ చేస్తాను. హ్మ్. రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందండి?
నాకు సంబంధం లేని విషయం అసలు ఇది. సంబంధం లేదు. అయ్యో! మీరు పార్టీ పెడతా అంటున్నారు. పార్టీ ఒకవేళ పెట్టినప్పుడు తిక్కరేగితే మాట్లాడదాం. పార్టీ పెడతారు మీరు? పార్టీ పెట్టినప్పుడు ప్రణాళిక. మాట్లాడదాం. అంటే ఇప్పుడు ఆయన హిందుత్వానికి అనుకూలంగా, వ్యతిరేకంగా ఏదైనా యాక్టివిటీ ఉందనుకోండి, అది మనం రియాక్ట్ మాట్లాడొచ్చు. అవుతారు. హ్మ్. జనరల్ పరిపాలన అనేది మనం సంబంధం లేని విషయం. ఎందుకు సంబంధం లేదండి? ఓటేయలేదా మీరు? మాది ఆంధ్ర కదా, ఇక్కడ తెలంగాణ కదా. ఓహ్! అక్కడ. ఓటు అక్కడ ఉంది. అయితే అప్పుడు మరి జగన్ పరిపాలన ఎలా ఉంది? ఇక్కడున్నాను కదా తెలీదని అనకండి. 2 నెలల్లో జనాలు డిసైడ్ చేస్తారు ఆయన పరిపాలన ఎలా ఉందో. ఆ తర్వాత మాట్లాడదాం. అంతేనా? హ్మ్. మీరేం చెప్పరా? ఆ! రైట్. అయితే కొన్ని నెగెటివ్ కమెంట్స్ అందరి మీద ఉంటాయి. రాముడి మీదే ఉన్నాయి. మన మీద ఉండవా? ఆబ్వియస్‌గా ఖచ్చితంగా. నెగెటివ్ కమెంట్స్ ఇట్స్ దేర్ ఎవ్రీవేర్. హ్మ్. ఇల్వల్వుడు, పల్వల్వుడు అని మనం చరిత్రలో చదువుకున్నాం. వాళ్ళొచ్చి రక్తాలు, మలమూత్ర విసర్జనలు ఈ హోమగుండాల్లో వేస్తూ ఉంటారని వింటూ ఉంటాం. మనం రామాయణంలో కూడా వస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ సోషల్ మీడియాలో కూడా ఇలాంటి ఇల్వల్వులు, పల్వల్వులు ఎట్లా అంటే నెగెటివ్ కమెంట్స్‌తో, బూతులతో కమెంట్స్ పెట్టడం అనేది చూస్తుంటాం. వాళ్ళని రాక్షసుల్లానే చూడాలి. సరే, కొన్ని మీ వీడియోస్‌కి సంబంధించి నేను కొన్ని చూసానండి కొన్ని కమెంట్స్. దానికి సంబంధించి ఏమైనా అడ్రెస్ చేయొచ్చా? అడగచ్చా నేను? నెగెటివ్ నెగెటివ్ కమెంట్సే. ఆ! పాజిటివ్ కమెంట్స్ చాలా ఉన్నాయి మీకు. ఓకే. 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 బట్ కొన్ని నెగెటివ్ కమెంట్స్ ఉన్నాయి అలాగే. వాటికి సంబంధించి. ఇంకా 2024లో కూడా దేవుళ్ళ గురించి ఏంటి బాబు? దేవుడు టోటల్లీ పర్సనల్ సబ్కా మాలిక్ ఏక్ హే. అది రాముడు కావచ్చు, అల్లా కావచ్చు, జీసస్ కావచ్చు. దీనికి మీ ఆన్సర్. వీళ్ళ గురించి మొన్న ఢిల్లీ వెళ్ళిన వీడియోలో అన్ని మతాలు ఒక్కటే అని మాట్లాడే వాళ్ళని ఉరి తీయాలి అని చెప్పాను. హ్మ్. నాకు అంత కోపం. హ్మ్. ఎందుకంటే వాడు ఏ మతం చదవకుండా, ఏ మత గ్రంథం తెలియకుండా అన్ని మతాలు ఒక్కటే, ఒక దిక్కుమాలిన స్టేట్మెంట్ ఇస్తారు. ఎలా ఒకటైద్ది? ఒక్కటే అయితే వాళ్ళు మతాలు ఎందుకు మారుస్తున్నారు? ఒక్కటే అయితే వేరే మతం వాళ్ళని ఎందుకు చంపుతున్నారు? అసలు బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి కదా! ఎలా మాట్లాడతారు వీళ్ళు? ఇలా ఒకటే అని చెప్పి మొత్తం ఒక జాతిని ఒక మత్తులో ఉంచేసేసి అపార నష్టం జరిగిపోయింది కదా చరిత్రలో. ఇంకా మేలుకోకుండా ఆ మత్తులో ఉంచే ప్రయత్నం చేసేవాళ్ళని చూస్తే నాకు చాలా అసహ్యం. అదే మీ ఆన్సర్. హ్మ్. ఓకే. ఒక ఆయన దళితుల్లారా మేల్కోండి, మన దళితులకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకోండి. తెలుసుకుని హిందూయిజాన్ని తీసేయండి. మన భవిష్యత్తు తరాలకు బాట చూపించండి. వాళ్ళని కన్నందుకు ఆస్తులు ఇవ్వకపోయినా బానిసత్వాన్ని మాత్రం ఇవ్వకండి. మేల్కోండి దళితుల్లారా, నా ప్రియ దళితుల్లారా. నేను చెప్పేది అదే. బానిసత్వాన్ని వదిలిపెట్టేయండి. మీరు చర్చిల్లో పాస్టర్లకి బానిసల్లా పడి ఉండాల్సిన అవసరం లేదు. హిందుత్వంలో దేవాలయాల్లో దళిత భక్తులని గౌరవించుకున్న సంస్కృతి హిందుత్వానిది. ఉపాలయాలు కట్టి ఆళ్వార్లు, నాయనార్లు అని చెప్పి వాళ్ళు రాసిన పాటల్ని, వాళ్ళు పాడిన పాటల్ని వేదంతో సమానంగా గౌరవించుకున్నటువంటి సంస్కృతి. ఇప్పుడు కన్నప్ప గాని, శబరి గాని, గుహుడు గాని ఆ. వీళ్ళందరూ మరి ఎవరు? సాక్షాత్తుగా భగవంతుడే వాళ్ళని దగ్గర తీసుకున్నాడు. ఇంకా ఏ బ్రాహ్మణుడికి లేనంత అవకాశం మరి వాళ్ళకే దక్కింది. చాలా అంటరానితనాన్ని చూపించి ఎప్పుడు అదే చూపిస్తూ ఉంటారు. ఇంకెప్పటికీ అదే చూపిస్తూ ఉంటారేమో. అప్పట్లో ఇలా అంటరానితనం ఉండేది, మమ్మల్ని ముట్టుకోనివ్వరు, మమ్మల్ని రానివ్వరు, గర్భాలయంలోకి మమ్మల్ని అది రానివ్వరు, ఇట్లా అంటారు. సాంఘికంగా ఉమ్. ఉన్నటువంటి పరిస్థితుల వల్ల సాంఘిక దురాచారాలు అనొచ్చు. ఆ పరిస్థితుల వల్ల ఏర్పడినాయి అవన్నీ. దానికి నష్టపరిహారంగానే రాజ్యాంగంలో రిజర్వేషన్స్ పెట్టారు. సాంఘికంగా వచ్చిన దురాచారాలకి సాంఘికంగానే వాళ్ళకి కొన్ని వెసులుబాట్లు కల్పించారు. ఉమ్, ఉమ్. దానికి ధర్మానికి ముడిపెట్టాల్సిన అవసరం లేదు కదా. కరెక్ట్. అయితే గర్భాలయంలోకి రానివ్వరు, బ్రాహ్మణులే వెళ్తారు గర్భాలయంలోకి, అలా ముట్టుకోనివ్వరు, లేకపోతే ఇట్లా రకరకాలు. శివుణ్ణి అయితే జనరల్ గా అందరూ ముట్టుకుంటూ ఉంటారు, కానీ విష్ణువు దగ్గరికి వచ్చేసరికి గర్భాలయంలోకి ఎంట్రీ అనేది ఎవరికీ ఉండదు జనరల్ గా. సో దాన్ని ఇప్పటికీ చెప్తూ ఉంటారు, దాని ప్రస్తావన తీసుకొచ్చి. ఒకవేళ గర్భాలయంలోకి భక్తులకి ప్రవేశం లేదు అంటే కేవలం బ్రాహ్మణ భక్తులకు మాత్రం ప్రవేశం ఉందని కాదు కదా. కాదు వాళ్ళు బ్రాహ్మణులైనా ప్రవేశం ఉండదు. ఎవరైనా ప్రవేశం ఉండదు. అక్కడ నిత్యం ఎవరైతే కైంకర్యం పౌరోహిత్యులైతేనే. చేస్తారో వాళ్ళకి మాత్రమే ప్రవేశం. ఇప్పుడు నేను బ్రాహ్మణ్ణి అంటే నేను గర్భాలయానికి వెళ్తాను, వెళ్ళనివ్వరు, ఎవరిని వెళ్ళనివ్వరు. ఎట్లయితే ఒక ఆపరేషన్ థియేటర్ కి డాక్టర్ కి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. పేషెంట్ కి భార్యనండి నేను వెళ్తానంటే నన్ను రానివ్వరు. సో అట్లనే గుడికి సంబంధించి కూడా కొంచెం లాజికల్ గా ఆలోచిస్తే ఆన్సర్స్ దొరుకుతాయి. ఇక సోది భలే చెప్తున్నారు మీరు సారీ అఫెండ్ అవ్వద్దు మీరు. సోది భలే చెప్తున్నారా మీరు. ఆ సోది వినడానికి వాడు పని కట్టుకుని వచ్చాడు మరి. అదే నిజం తెలుగు వాడి ఐడి పేరు. అంతేనా ఆన్సర్? నాకు చాలా మంది ఫోన్ చేసి చెప్పేది ఏంటంటే ఒక్కసారి ఒక వీడియో చూడటం మొదలు పెట్టిన తర్వాత ఎడిక్ట్ అయిపోతారు. మీ వీడియోస్
మా చాలా మంది వీడియోలు పెట్టుకుని వింటూ 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 నిద్రపోతారంట అలాగే. అలా అలవాటు అయిపోయారు. ఆవిడ సోది కదా, వ్యసనం అది. ఆడికి కూడా ఆ వ్యసనం అయ్యే వచ్చాడు. ఆ కమెంట్ పెట్టడానికి. ఓకే, ఇది మీరు అఫెండ్ అవ్వకండి. నేను వాడు పెట్టింది మాత్రమే చదువుతున్నాను. జాన్ పౌల్ మహేష్ అనే ఐడి నుంచి. అరే మిమ్మల్ని కుక్కలు కూడా పట్టించుకోవు, మీ ముఖాలు చూసుకోండి ఒక్కసారి, పక్కా దొంగల్లా ఉన్నారు. అందరూ హిందువుల్లారా, వీళ్ళు మీరు చేసే డబ్బులతో ఢిల్లీలో ఎంజాయ్ చేయడానికి వచ్చారు. నైట్ బాగా తాగి పొద్దున్నే రోడ్ల మీద తాగింది దిగేదాకా అరిచి వస్తారు అంతే. మీరు ₹1 కూడా ఇవ్వకండి, మద్దతు ఇవ్వకండి, డబ్బులు మాత్రమే ఇవ్వకండి. వీళ్ళకి తెలియదు ఏంటంటే, వీళ్ళు ఇవ్వద్దు అంటే ఇంకో ₹10 ఎక్కువిస్తారు. వీళ్ళ కడుపు మంట ఏంటి అంటే, ఆర్థికంగా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఇది వాళ్ళకి డైజెస్ట్ కాని విషయం. ఇప్పుడు పాస్టర్లకు ఒక సిస్టమ్ ఉంది, విశ్వాసులందరూ 10% కట్టాలని చెప్పి. హిందువులకి ఎక్కడన్నా హిందూ ప్రచారాలు నిర్వహించే వాళ్ళకి, హిందూ ధర్మ ప్రచారకులకి, హిందూ సమాజం నుంచి ఇంత పర్సెంటేజ్ తీసేవాళ్ళు ఎక్కడ సిస్టమ్ లేదు కదా. అసలు పౌరోహిత్యులకు కూడా ఇవ్వద్దు అని అంటారు కదా, అక్కడ పంతులు గారికి ఇవ్వద్దు, ఉండిలోనే వేయాలని అక్కడ బోర్డులు పెట్టారు. అసలు ఎలా ఇది సాధ్యం అవుతుంది? ధర్మ ప్రచారం పేరుతో లేకపోతే హిందూ సంస్థలు నిర్వహిస్తున్న వాళ్ళకి హిందూ సమాజం సపోర్ట్ చేయటం అనేది వీళ్ళకి అసలు డైజెస్ట్ కాని విషయం. దాని మీద కడుపు మంట వాళ్ళకి. వీళ్ళు ఏడ్చే కొద్దీ ఇంకెక్కువ సపోర్ట్ చేస్తారు. ఇది ఆల్రెడీ ప్రూవ్ అయింది. అవునా? ఇది ఇంకొకటి ఇట్లాంటిదే, గిరిధర్ అనే ఐడి నుంచి వచ్చింది. మాకు ముందే తెలుసు మీరు ఎంజాయ్ చేయడానికి మాత్రమే వెళ్తున్నారని. అక్కడ నుండి ఆగ్రా వెళ్ళి తాజ్మహల్ చూసి రండి. ఫోన్ పే నంబర్ అప్డేట్ చేస్తుండడం చేయండి, డబ్బులు వేస్తూనే ఉంటారు. ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు అని అంటున్నారండి. ఎంజాయ్ చేయటం అంటే మేము పబ్బులకో లేకపోతే బార్లకో వెళ్తే ఆ ఫోటోలు పెట్టమని చెప్పండి పోనీ. ఎట్లా అనేస్తారు అంత బ్లైండ్ గా? మేము వెళ్ళిన వీడియో అంతా పబ్లిక్ చేసి పెట్టాం, మేము చేసిన వర్క్ చూపించాం. దాన్ని నమ్మిన వాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు, లేకపోతే లేదు. వీళ్ళకేంటి కడుపు అంటే ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ చేయడానికి వెళ్ళారని ఎట్లా అంత బ్లైండ్ గా ఎట్లా మాట్లాడతారు? ఊరికే వాళ్ళు అలా మాట్లాడితే, అంటే ఇలా మాట్లాడుతూ ఉంటే నిజంగా ఎంజాయ్ చేస్తారా, నీకేం నొప్పి అని కూడా అంటారు మా వాళ్ళు. అవును, నిజమే. ఇదో పాయింట్ ఉంది తెలుసా. ఓకే, జంతర్ మంతర్ దగ్గర మంత్రగాళ్ళు అంటూ మిమ్మల్ని మంత్రగాళ్ళ కింద అభివర్ణిస్తున్నారు. నిజమే. మరి మంత్రగాడిని అనుకోండి పోనీ. ఇప్పుడు పాస్టర్ల వల నుండి తప్పిస్తున్నా కదా ఒక మంత్రం వేసి, మంత్రగాడిని సనాతన మంత్రం వేస్తున్నాం. ఓకే, కోట్ల దేవీ దేవతలు ఎలా వచ్చారా మీకు అంటూ ఒక సెన్స్లెస్ క్వశ్చన్ ఒకటి రేజ్ అయిందండి. దీనికి ఏదైనా ఆన్సర్ ఉందా? అంటే 3 మంది దేవతలు రావడం వల్ల వీడికి వచ్చిన కడుపు నొప్పి ఏంటి నాకు అర్థం కదా. ఇప్పుడు కోట్ల మంది దేవతలు ఉంటారు, నీకేం నష్టం ఏంటి? అయితే దేవతలు వేరు, దేవుడు వేరు. ఈశ్వరుడు ఒక్కడే, అనేక రూపాలు అవతారాలు తీసుకున్నాడు ఆయన. ఆయన పరివారం దేవతా సమూహాలు ఉంటాయి. చాలా మంది ఏంటంటే 3 దేవతలు అనగానే దేవుళ్ళు, దేవతలు, దేవుడు, ఈశ్వరుడు మొత్తం అన్ని ఒకటే పదం అనుకుంటారు ఈ సన్నాసులు. సింపుల్ గా ఆన్సర్ చేస్తున్నారండి మీరు. నేనా? ఇదేంటిది? ఇది ప్రసాద్ డబ్బుతో మదమెక్కిన దళిత ద్రోహి ఏంటిది? ఇది అమర ప్రసాద్ గురించి ఒక కమెంట్ ఏదో వచ్చింది. రైట్. అయ్యా, మీకు కులం మతం కావాలా, ప్రజలందరూ సంతోషంగా కలిసిమెలిసి ఉండటం కావాలా? ప్రజలందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి అంటే ఈ దేశం హిందూ మెజారిటీగా ఉండాలి. నిజంగా ఇప్పుడు హిందూ మెజారిటీగా ఉండటం వల్ల కదా ఇక్కడ నుంచి ఏ ముస్లిమ్స్ పారిపోవట్లేదుగా పాకిస్తాన్కి. కానీ పాకిస్తాన్ నుంచి హిందువులు ఎందుకు పారిపోయి వస్తున్నారు? ఇప్పుడు పాత బస్తీలో ఏ హిందూ అయినా ప్రశాంతంగా బ్రతకగలరు అక్కడికి వెళ్ళి. కానీ హిందూ మెజారిటీ ఉన్న ప్రాంతాల్లో చక్కగా ముస్లిమ్స్ వ్యాపారాలు చేసుకుంటారు, కుటుంబంతో హ్యాపీగా బతికేస్తారు. అంటే తోటి సమాజాన్ని, తోటి వ్యక్తులని కలుపుకొని బ్రతకగలిగేది కేవలం హిందుత్వమే అలాంటి సంస్కారాన్ని నేర్పిస్తుంది. కాబట్టి దేశంలో శాంతి సామరస్యం ఉండాలి అంటే, ప్రజలందరూ కలిసిమెలిసి జీవించాలంటే హిందుత్వం బలంగా ఉండాలి. అది మన పాయింట్. రైట్. మీ బ్రతుకు రణరంగమే, అందరినీ తిట్టుకోవటము, క్రిస్టియన్స్ అంతా నీకంతా భయం ఉండాలి. అర్థం కాల. క్రిస్టియన్స్ అంటే నీకు అంత భయం ఉండాలి. నీ బ్రతుకంతా రణరంగమే, అందరినీ తిట్టుకోవటము. క్రిస్టియన్స్ అంటే నీకు అంత భయం ఉండాలి. క్రిస్టియన్స్ అంటే భయం. నేను ఎక్కడ చెప్పాను? ఇప్పుడు పాస్టర్ని వేసుకోవడం సరదా నాకు. ఈయనకు భయం ఏంటరా నాయన, నువ్వు నిజంగానే సన్నాసివి.
అడవిలో మృగరాజు వేటకెళ్ళినట్టు అప్పుడప్పుడు సరదాగా పాస్టల్ వీడియోలు చూసి కౌంటర్లు వేసుకుంటా ఉంటాను నేను. ఆ. నాకేం భయం. రైట్. ఇంకొకడు ఇది నిజంగా కామెడీ కామెంట్ అండి ఇది. మీరు దళితుల వెంట్రుకు కూడా పీకలేరు. పీకుతామని మేము ఎప్పుడు చెప్పాము అసలు? అది మాకు అవసరం ఉంది. ఆడికి ఏమైనా అవసరం అయితే పీక్కోమనండి. ఆడికి ఏ అవసరం అయితే అది పీక్కోమనండి, నాకెందుకు? ఆన్సర్ వచ్చింది నీకు. ఓకే. ఓకే. వీళ్ళు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిండు అని రాజ్యాంగాన్ని తప్పుదారి పట్టిస్తే భవిష్యత్తులో అంబేద్కర్ పేరు నిషేధించే రోజు రావచ్చు అని ఒకళ్ళు కామెంట్ పెట్టారండి. అంటే అది అంబేద్కరిస్టులకి వేసిన కౌంటర్ అతను. పాజిటివ్ కామెంట్ లేదు. పాజిటివ్ కమెంటే. అర్థమైంది. అంటే అంబేద్కరిస్టుల పేరుతో కొంతమంది అతి చేస్తున్నారు. వాళ్ళకి వేసిన కామెంట్ ఆయన. సెటైర్. ఇది ఒక్కసారి ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాలి. రామాయణం కిడ్నాప్ అయిన భార్యను రక్షించుకోవటానికి మనుషులతో దేవుడు చేసిన యుద్ధం, రక్తపాతం. రామాయణం రాజ్యాల గురించి అన్నదమ్ముల మధ్య యుద్ధమా? యుద్ధము, రక్తపాతం. దేవుళ్ళని చూసి మానవులు నేర్చుకోవటానికి ఇందులో మంచి మానవత్వం ఏముందిరా బాయ్, అంతా రక్తపాతమే. ఏమిటండి వీడు ఏమిటంటున్నాడు అసలు? అంటే రామాయణం నుంచి నేర్చుకోవడానికి ఏముంది అని వాడి బాధ. వాడి కడుపు అంట. అసలు రామాయణంలో అన్నదమ్ములు కొట్టుకున్నారా? అంటే వాలి సుగ్రీవులు, రావణాసురుడు, విభీషణుడు వాళ్ళు కూడా అన్నదమ్ములే కదా. అదంతా అయితే రక్తపాతం. ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటి అంటే, రామాయణాన్ని ఆదర్శంగా తీసుకున్న భారత జాతి మొత్తం ప్రపంచానికి ఆదర్శవంతం అయింది. ఇక్కడ కుటుంబ వ్యవస్థ కానీ, బంధాలు కానీ, ఇవన్నీ ఎక్కడ బలంగా ఉన్నాయి? భారతదేశంలో కదా. వీళ్ళందరికీ ఆదర్శం ఏంటి? రామాయణమే కదా. కరెక్ట్. మరి నీ నల్లట పుస్తకం తీసుకొచ్చి అందులో ఆదర్శాలు, విలువలు ఏం చూపిస్తావు? చూపించలేదు. బడులు కడితే మేధావులు అవుతారు, గుడులు కడితే బిచ్చగాళ్ళు అవుతారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అదే ఆయన చెప్పింది ఈయన కామెంట్ రూపంలో. అది ఇప్పుడు ఆయన పేరుతో చాలా చలామణిలో ఉన్నాయి. సరే, ఆయన చెప్పాడు అనుకున్నా మనం యాజ్ ఇట్ ఈస్ గా గుడ్డిగా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. విచక్షణతో మనం ఆలోచించాలి ఏది కరెక్టా కాదు. దేవాలయాలు అనేవి సమాజానికి గుండెకాయ లాంటివి. మొత్తం సమాజాన్ని ఒక కోఆర్డినేషన్ చేయడానికి, ఒక మనిషి యొక్క మానసిక స్థితిని బ్యాలెన్స్ చేయడానికి దేవాలయాలు చాలా అవసరం. అసలు దేవాలయాలు కరెక్ట్ గా ఉంటే, తగినంత దేవాలయాలు నిర్వహణలో ఉంటే కనుక పోలీస్ స్టేషన్ అవసరం ఉండదు. రైట్ అండి. ఇట్లా నేను కొన్ని నేను అబ్జర్వ్ చేసినవి తీయటం జరిగింది. ఇట్లా పాజిటివ్ కమెంట్స్ అయితే చాలా ఉన్నాయి. జై శ్రీరామ్ అని స్టార్ట్ చేసి చాలా మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఏమైనా మాట్లాడితే వాళ్ళకి ఏమైనా చెప్తారా? అయ్యో, వాళ్ళందరికీ నేను ఎప్పుడు కృతజ్ఞున్నే. అంటే ప్రతిసారి మనం మన అభిమానాన్ని చెప్పుకోలేం కానీ ఈ కొన్నిసార్లు సందర్భంగా మా ఛానల్లో కూడా అంటే ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు లేకపోతే ఇంకెవరన్నా ఈ ఫ్యామిలీ లైఫ్ లేదు కదా, నీ పర్సనల్ లైఫ్ ఉండాలి కదా, నువ్వు కూడా కొంచెం ఎంజాయ్ చేయాలి కదా, ఇట్లాంటివి ఏమో చెప్తా ఉంటారు. ఎందుకు ఇవన్నీ కోల్పోతాం అని చెప్పి అంటూ ఉంటారు. అసలు ఇప్పుడు మన అభిమానులను చూస్తే నేను కోల్పోయిన చాలా చిన్న విషయం అనిపిస్తుంది. అంటే వాళ్ళ ప్రేమ, వాళ్ళ అభిమానం ముందు చిన్న చిన్న విషయాలుగా అనిపిస్తాయి ఇవన్నీ కూడా, పర్సనల్ మ్యాటర్స్ అన్నీ కూడా. అదే పెళ్లి వ్యవహారం అన్ని ఎంజాయ్మెంట్ ఏమో కానీ అదొక బాధ్యత, లేకపోతే ఒక వయసు అయిన తర్వాత ఒక తోడు అనేది దాని వెనకాల ఉన్న థాట్ ప్రాసెస్ ఇది కూడా. మరి ఎప్పుడైనా ఆలోచించలేదా ఒక వయసు అయిపోయిన తర్వాత తోడు అవసరమేమో, ఎవరైనా ఉండాలేమో మనకి, ఇట్లాంటి ఆలోచన ఎప్పుడు రాలేదా? ఇది కూడా మెంటల్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుందండి. మనం మానసికంగా బలవంతం అనుకోండి, ఎలాంటి తోడు లేకపోయినా హ్యాపీగా జీవిత పర్యంతం కూడా బ్రతికేయచ్చు. నిజం చెప్పాలంటే ఇప్పుడు నాకు పెళ్లి చేసుకుంటే చాలా డైవర్షన్ ఉంటుంది, చాలా ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది. అంత సమయం నేను కేటాయించలేను. నేను ఒక 50-60 సంవత్సరాల వయసులో కూడా నా వర్క్ ఏంటి? ఇంటలెక్చువల్ వర్క్. నిజాయితీ ఎక్కువ, నిలకడ తక్కువ. ఓకే, లోకేష్ ప్రూవ్ చేసుకుంటున్నాడు. రైట్, దట్స్ ఆల్. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇవి చాలు. అద్భుతం సార్, చాలా చాలా సంతోషం. మీ సమయాన్ని ఇచ్చారు. మీరు చాలా కూల్గా, చాలా ప్లెజెంట్గా వెళ్ళింది అని నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించింది? హౌ వాజ్ యువర్ టైం ఇప్పటి వరకు? చాలా బాగుంది, మంచి మంచి విషయాలు వచ్చినాయి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ కరుణాకర్ గారు. ఎట్లాంటి ఒడిదుడుకులు లేకుండా మీరు చేసేటటువంటి ఈ ప్రయాణం డెఫినెట్గా సాఫీగా సాగదు కానీ బోల్డ్ అని రోలర్ కోస్టర్ లాగానే సాగుతూ ఉంటుంది మీ ప్రయాణం. బట్ దెన్ దాంట్లో మీరు అనుకున్న ఏదైతే మీ విజన్ ఏదైతే ఉందో, లేకపోతే మీరు ఏది సాధించాలనుకుంటున్నారో దాంట్లో సఫలీకృతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే.